కృష్ణమూర్తి గారు ప్రబోధకుడు కన్నా ప్రబోధకి విలువిస్తారు. ప్రబోధకుడు ముఖ్యం కాదని చెప్తారు. అయితే ఒక సందర్భంలో ఆయన ఏమన్నారంటే, మరి ఒక నవ్యమైన నూతనమైన ఒక ప్రబోధని ప్రపంచానికి మీరు అందిస్తున్నారు కదా, అందువల్ల అది ఎలా సాధ్యమైంది మీకు ఈ నవ్యత ఇటువంటిది అనేటువంటిది ఒకరు ప్రశ్నించారన్నమాట. అంత 60 సంవత్సరాల పైన తను మాట్లాడుతూ వెళ్ళారు. దేశ విదేశాల్లో విశ్వవ్యాప్తంగా అనేక మ్యాటర్స్ టచ్ చేశారు. పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, సన్యాసుల దగ్గర నుంచి ఒక నాస్తికుడి వరకు అందరినీ ఆయన టచ్ చేయంది ఎవరు లేరు. ఆయన ఎవరితోనే మాట్లాడలేని ఒక సందర్భం, అంటే ఒక కోవకు చెందిన వ్యక్తులతో మాట్లాడలేదు అని చెప్పడానికి కూడా లేదు. సో ప్రపంచంలో అన్ని రకాల మనుషులతో కూడా అన్ని సందర్భాలలో ఆయన చర్చించారన్నమాట. కాబట్టి ఈ ప్రశ్న అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పారంటే, ఎలాగ మీకు ఈ టీచింగ్ అంతా మీరు చెప్పగలుగుతున్నారంటే, ఇక్కడ నేననేది ఏది లేదు, అంత ఖాళీ అయిపోయింది. ఎప్పుడైతే పరిపూర్ణంగా ఒక మనిషిలో సంపూర్ణంగా ఈ నేను అనేది లేకుండా పోతుందో, అహంకారం పోతుందో, అహంకారానికి సంబంధించిన చైతన్యం అంతా కూడా యాబ్సెంట్ అవుతుందో, ఈగో పోతుందో, ఆ ఈగో పోయినటువంటి సందర్భంలో కలిగినటువంటి ఒక శూన్యతలో, అంటే అది పరిపూర్ణత, అటువంటి ఒక నిరామయమైనటువంటి విశాలమైనటువంటి విషయం సందర్భం అతనిలో జరిగినప్పుడు ఈ టీచింగ్ అనేది దానికదే ప్రవహిస్తున్నటువంటి ఒక జీవనది లాగా వస్తుంది అన్నారు. అంటే అతను దేనికోసం ప్రిపేర్ అవ్వలేదు, ఇది మాట్లాడదామని ప్రిపేర్ అవ్వలేదు, ఇది చెప్తామని ప్రిపేర్ అవ్వలేదు. ఏ సందర్భంలో ఎవరు అడిగినా కూడా ఏం అడిగినా కూడా దాన్ని డైలాగ్ రూపంలో కానీ ఉపన్యాసాల రూపంలో కానీ అని చెప్తూ వెళ్ళిపోయారన్నమాట. సో అది నేను ప్రయత్నించి సాధించినటువంటి ప్రిపేర్ అయినటువంటి ఒక మాటలు కావు. అయితే ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల, శూన్యతలు ఉండటం వల్ల ఆ మరొకటి అది ప్రసరిస్తుంది. దానిలో నుంచి వచ్చినటువంటి ప్రజ్ఞారూపమైనటువంటి, ఇంటెలిజెన్స్ రూపమైనటువంటి శక్తి మాట్లాడుతుంది. అది నా మాటలు కావు. కాబట్టి ప్రబోధకుడు ముఖ్యం కాదు, ప్రబోధే ముఖ్యం అనే విషయాన్ని ప్రస్తావించారు ఆ రోజు. సో ఇతను ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి అన్నమాట, ఒక మహానుభావుడు. సో ఈయన సామాన్యమైనటువంటి గురు పరంపర అనేటువంటి విషయంలో ఉన్నటువంటి గురువుగా గుర్తింపబడినటువంటి ఒక వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా, నాకెవరు శిష్యులు లేరు, నేను గురువును కానని ఆయన ప్రకటించినప్పటికీ కూడా అతను స్థానము ఎంతో మంది హృదయంలో నిలుచుకొని పోయిందనమాట. అది చెరపరానిది. ఆయన మీద కృతజ్ఞత, ఆయన మీద ఒక ప్రేమ, ఆయన ఇచ్చినటువంటి ప్రబోధ వల్ల జీవితంలో కలిగినటువంటి మార్పు, అది చదివినందువల్ల అవగాహన అయినటువంటి విషయము, విన్నందువల్ల తెలిసిన విషయము, జీవితంలో దాని యొక్క ప్రభావము ఎవ్వరూ మర్చిపోలేనటువంటి ముద్ర వేసిందనమాట. సో అందుకని ఆయన ప్రబోధ నేను మొట్టమొదటిసారి సుమారుగా 52 సంవత్సరాల క్రితం విన్నాను డైరెక్ట్గా వసంత విహార్లో.
అప్పుడు నేను ట్రెడిషన్ని అనుసరిస్తున్నాను కొన్ని సందర్భాలలో. అయితే ముఖ్యంగా దివ్యజ్ఞాన సమాజ ప్రబోధనలో నేను అప్పటికే 6 సంవత్సరాలు బట్టి కొనసాగుతున్నాను. అయితే ఈ కొన్ని గ్రంథాల అంత ఎక్కువ గ్రంథాల పరిచయం లేకపోయినా దివ్యజ్ఞాన సమాజ గ్రంథాల వల్ల, కొన్ని సాంప్రదాయ గ్రంథాలు 1-2 చదవటం వల్ల నేను దాని విషయం కొంతవరకు గ్రహించగలిగాను. ఎప్పుడైతే కృష్ణమూర్తి గారి ప్రబోధని నేను డైరెక్ట్గా విన్నాను వసంత విహార్లో, అది నాకేమనిపించిందంటే సర్వ వేదాంత సారము, సర్వశాస్త్ర సారము అంతా కూడా ఆయన ఒక్క ఉపన్యాసంలోనే వెల్లడించినట్లు అనిపించి చాలా అబ్బురపడ్డాను. చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత గొప్ప మహానుభావుడు అయితేను. అయితే ఒక ఉపన్యాసంలోనే సర్వసారము నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు అంత మొత్తం వేదాంత సారాన్ని అంతటినీ బోధించినట్టుగా చెప్పారు. డైరెక్ట్గా పెనిట్రేట్ అవుతుంది నా హృదయంలో ఆ మాటలన్నీ కూడా. ఇతను మహామనిషి, మహాత్ముడు అని నేను ఆ రోజు గుర్తించాను. దివ్యజ్ఞాన సమాజ గ్రంథాల్లో కొంత చదివినప్పటికీ కూడా డైరెక్ట్గా ఆయన ఉపన్యాసం వినడం అదే మొదటిసారి వసంత విహార్లో. అయితే అప్పటి నుంచి విన్న వెంటనే నేను దివ్యజ్ఞాన సమాజం నుంచి బయటకు వచ్చాను అనుకోండి. అయితే ఆ ప్రబోధ ఎంత గొప్పది అంటే, ఇట్ ఈస్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ది అన్నోన్ సోర్స్. అక్కడ పర్సన్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నారు, బట్ ద టీచింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది అన్నోన్ సోర్స్ అని అనిపించింది నాకు. అది ఒక వాణి, అది గొప్ప అద్భుతమైన వాణి అది. సో శృతి అంటారు కదా, శృతి అనేటువంటి పదము సాంస్క్రిట్ లో ఆ శృతి అన్నమాట. డైరెక్ట్ గా ఆ శృతిని వినగలుగుతున్నామా అన్నంత భావన కలిగిందన్నమాట. అయితే తప్పకుండా ఇవన్నీ ఆయన గ్రంథాలు చదివి ఆయన విన్న తర్వాత మనకు తెలుస్తుంది. ఈజ్ ఎ గ్రేట్ మెస్సయ్య, ఈజ్ ఎ గ్రేట్ టీచర్, ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, ఈజ్ ఎ గ్రేట్ థింకర్ అండ్ వాట్ నాట్. అంటే అన్నీ అతనిలో ఉన్నాయనేటువంటి ఒక విషయము చాలా స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. సో అందుకని కృష్ణమూర్తి ప్రబోధనలు వినటం అనేది, తర్వాత దాన్ని వినడం అనేది ఒక ఎత్తు, అర్థం చేసుకోవటం అనేది మరొక ఎత్తు, అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడం అనేది మరొక ఎత్తు. ఆచరణలో పెట్టి ఆయన చెప్పిన చివరిదైనటువంటి అంశం అయినటువంటి దేశకాలాతీతమైనటువంటిది, అవధులు లేనటువంటిది, తర్వాత అపరిమితమైనది, పవిత్రమైనది అని ఎన్నో మాటలతో చెప్పిన విషయంలోకి కనీసం కొన్ని క్షణాలైనా అడుగు పెట్టడం, అది అత్యంత గొప్ప విషయం అన్నమాట. అలాగే అడుగు పెట్టిన వాళ్ళు నిజంగా ఆశీర్వదింపబడిన వారు, తప్పకుండా దే ఆర్ బ్లెస్డ్. సో కాబట్టి ఇంత సూక్ష్మంగా, ఇంత సరళంగా జీవిత విధానం నుంచి, జీవితం నుంచి మనకి పరమసత్యం వైపు నడిపించేటువంటి ఒక మహానుభావుడు ఈరోజు మనకి టీచింగ్ ద్వారా ఎంతో విషయాన్ని అందిస్తున్నారనమాట. ఇటువంటి టీచింగ్ అత్యంత నవ్యమైనది. అయితే ఆత్మ, భగవంతుడు, ఈ విషయాల్ని మించి నిత్య జీవితంలో జరిగేటువంటి సంఘటనలతో ఉన్న నేనుని గురించి, మనస్సు గురించి చెప్పినటువంటి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారని అలాగా అష్టాంగ యోగం చెప్తుంది. అలాగే నేను ఎవరు అనేటువంటిది ఆత్మను తెలుసుకోని మరొకరు చెప్తారు. అయామయాం అనుకోమని ఇంకొక మహాత్ముడు చెప్తాడు. లేదా ఆత్మానుసంధానం చేయమని మరొకరు చెప్తారు. ఇవేవి కాకుండా నిత్య జీవితంలో నుంచే మనము వెళ్ళాలి. ఆ నేను అనేది అర్థం చేసుకోవాలి. అవగాహన చేసుకున్న తర్వాత నేను అంతం అవ్వాలి అక్కడే.
అలాగ అంతమైనప్పుడు మాత్రమే మనం ఆ పరమ సత్యాన్ని తెలుసుకోగలము. అటు నుంచి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఆత్మ ఎవరు, భగవంతుడు ఎవరు, అతను ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఈ ప్రశ్నలకి సమాధానం మనసు కనుక్కోలేదు. సో మనసు ఉన్నంత కాలం పరమాత్మ విషయం తెలియదు. ఆ దేశకాలాలకు అతీతమైనటువంటిది భగవంతుడు అని పేర్లు పెట్టి అనేక పేర్లతో పిలువబడేది, అయినప్పటికీ పేరు లేనిది అయినటువంటి ఆ పరమస్థితి మనము ఊహిస్తే దొరికేది కాదు, ప్రయత్నిస్తే లభించేది కాదు, సాధన చేస్తే సాధ్యపడేది కాదు. అయితే ఎవరైతే సాధన చేస్తాడో, ఎవరైతే ధ్యానం చేస్తాడో, ఎవరైతే అది కావాలని వెతుకుతున్నాడో వాడు అంతం అవ్వాలి. వాడు అంతమైతే అది ఉంది అంటారు కృష్ణజీ. సో వాడు అంతం అవ్వడం అంటే అక్కడ నేను అనేటువంటిది పూర్తిగా అంతమయ్యేటువంటి ఒక స్థితి. ఆ నేను ఆలోచన యొక్క సముదాయం. అది నిత్య దైనందిక జీవితంలో బాంధవ్యాల మధ్య దాన్ని కనుక్కొని దాన్ని విచారణ చేసి దాన్ని ఎంపుడు లేని ఎరుకతో చూసి అప్పుడు దాని యొక్క విషయం అర్థం చేసుకోవడం వల్ల అది ఆగిపోయినట్లయితే అప్పుడు ఆ మరొకటి మీకు తెలుస్తుంది అని చెప్తారనమాట. సో కాబట్టి ప్రతి ఉపన్యాసం చివర ఆయన స్పృశించేది ఏంటి అని అంటే ఆ దేశకాలాలకు అతీతమైనటువంటి సత్యం, మానసిక పరిధికి అవతల ఉన్నటువంటి పరమ సత్యం, తర్వాత నిజంగా పవిత్రమైనది ఏంటో అది. సో ది అదర్ షోర్ అని చెప్తుంటారు ఆయన. సో ఈ అదర్ షోర్ అనేది ఇలాగ రకరకాల కొన్ని ద బెనెడిక్షన్ అనేటువంటి మాటతోటి ఆయన ఎన్నో విషయాల్ని సూచించారు. కాబట్టి ఆ విషయాలు అన్నీ కూడా మనసు ఆగితే అది సంభవించేటువంటి విషయం. అయితే దాన్ని సంభవం చేసుకోవాలనే ప్రయత్నంతో మనసు వెళ్ళింది అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి అతి సులువైన అందరికీ సులువైన మార్గం ఏంటంటే వేదాంత పుస్తకాలు చదవడం, దాంట్లో ఉండే విషయాలు అర్థం చేసుకోవడం, సాంస్క్రిట్ నేర్చుకోవడం. చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత బరువు ఎందుకు మోస్తారు అసలు? మీరు అవసరమే లేదు. అసలు ఇంత చదివి కూడా మీరు మీ కోపాన్ని పోగొట్టుకోలేదు, మీ భయాన్ని పోగొట్టుకోలేదు, మీ ఆందోళన పోగొట్టుకోలేదు, మీ అసూయ గుణాలని, లోభత్వాన్ని వదలలేకపోతున్నారు. సో ఇవన్నిటితోటి కూడుకున్న ఆలోచనలు మీరు ఉండగా ఈ ఆలోచనతో ఉన్నటువంటి మీరు ఆలోచన పరిధిని దాటినటువంటి ఆ పరమ సత్యాన్ని ఎలా కనుక్కోగలరు? ఆయన అడిగిన ప్రశ్నలు. కాబట్టి ఈ ఆలోచన సముదాయమైనటువంటి కేంద్రం నేను ఎలాగ అంతమవుతుంది అనే విషయాన్ని సూచిస్తూ వెళ్ళాడు. అందుకే ఆయన ప్రబోధలో సెల్ఫ్ నోయింగ్, నాట్ సెల్ఫ్ రియలైజేషన్, అంటే ఆత్మ సాక్షాత్కారం కాదు, నేను అనేది ఏంటో తెలుసుకో ముందు అంటారు. ఎందుకంటే ఇది తెలుసుకోకుండా ఆ చివరిది దొరకదు. కాబట్టి ఇది అంతం అవ్వాలి. ఆ చివరి దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? అది మీకు తెలియని విషయము, మనసుకు తెలియని విషయము. కాబట్టి ఇక్కడ ప్రారంభించండి అని మనస్సు గురించి ఆయన విశ్లేషణ చేసిన విధంగా, ఆయన ఎంక్వైరీ చేసిన విధంగా, ఆయన చర్చించిన విధంగా, ఆయన ఎన్నో విధాలుగా సాధకుల్ని తనతో పాటు నాతో పాటు రండి, నాతో పాటు వెతకండి, మీకు అంత ప్యాషన్ ఉందా, ఆర్ వి గోయింగ్ టుగెదర్, మనము కలిసి వెళ్తున్నామా, నేను సీరియస్ గా ఉన్నాను, మీరు కూడా అంత సీరియస్ గా ఉన్నారా అని ఎప్పుడు అడుగుతూ అతను ఎప్పుడు ఆ అన్వేషణలోని తీసుకొని వెళ్తారనమాట. అంటే ఆ చర్చల ద్వారా ఆ నేనులోనికి గాఢంగా తీసుకెళ్లి నేను యొక్క స్వరూప స్వభావాలని అర్థంలాగా చూపిస్తూ ఉంటారు. అందుకే అంటారు ద స్పీకర్ ఇస్ ఎ మిర్రర్ ఇన్ విచ్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ అని. అంటే ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలు, ఆయన ఇచ్చినటువంటి ప్రబోధ ఏంటి అంటే దట్ ఇస్ ఎ మిర్రర్. సో అది కేవలం వినడం కాదు, ఆ ప్రబోధను వింటున్నప్పుడు ఏమవుతుందంటే మనమేంటి అనేది ఆ ప్రబోధలో తెలుస్తూ ఉంటుంది అనమాట. సో మనకది జాయింట్ చేసుకొని, అంటే దానిలో మనల్ని మనం చూసుకోవాలి. అంటే ఆ ప్రబోధను వినిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి. చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ఏంటి అనేది అర్థమయ్యే విధంగా ఆయన చెప్తారు. అది అర్థమైన తర్వాత ఇంటెలెక్చువల్ గా అది మనం జీవితంలో ప్రవేశపెట్టడం వల్ల దాని నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట.
అంటే దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ సీరియస్నెస్, అ లాట్ ఆఫ్ ప్యాషన్. అంటే పూర్తిగా జీవితాన్ని అర్పణం చేయాలి దానికోసం. అంటే అదే ముఖ్యం. అర్పణం చేయాలంటే అన్ని వదిలేయమని కాదు, అదే జీవితంలో అతి ముఖ్య భాగం అయిపోవాలి. అంటే దీనికన్నా ముఖ్యమైనది మరి ఉండటానికి లేదు అనేటువంటి ఒక పరిస్థితి రావాలన్నమాట. సో అటువంటి ఒక ప్యాషన్తో, అటువంటి ఒక ఇష్టంతో, అటువంటి ఒక తపనతో, అటువంటి ఒక అతను శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు దానికోసం పరితపించేటువంటి ఒక స్థితిలో మనం ఆ టీచింగ్ని అర్థం చేసుకొని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తే తప్పకుండా అది సాధ్యమవుతుంది అనమాట. నేను లేనితనం, ఆ నేను అనేదే అన్ని సమస్యలకి మూలం. కాబట్టి అది పోయినట్టయితే సమస్య ఎక్కడుంది, ప్రశ్న ఎక్కడుంది, లేకపోతే గందరగోళం ఎక్కడుంది, భయం ఎక్కడుంది, అన్నీ పోయాయి. అన్నీ పోతే వచ్చే ఫ్రీడమ్. అందుకే అతను ఓన్లీ మిషన్ ఏం చెప్తారంటే టు సెట్ మ్యాన్ అన్కండిషనల్లీ ఫ్రీ. అది ఆయన వచ్చిన పని. అంటే మనిషిని ఏ రకమైన ఒక నిబంధనలకు దీనికి కట్టుబడకుండా, నమ్మకాల్లో వీటిలో చిక్కుపడిపోకుండా, అతను ఏ పరిమితులు లేకుండా పరిమితుల్ని దాటి ఒక స్వేచ్ఛాయుత విహంగం లాగా ఆకాశంలో పెరిగే 2 రెక్కల మీద ఎగిరే పక్షిలాగా చేయాలని అతని యొక్క సంకల్పం అన్నమాట. చివరి వరకు అదే పనిగా అలసట లేకుండా బోధించినటువంటి మహనీయుడు అతను. ఈరోజు గురు పూర్ణిమ నాడు అతనికి 100,000,000 నమస్కారాలు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈ విషయంలో. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్ జీ. థ్యాంక్ యూ. వెల్కమ్. క్వశ్చన్ అడగవచ్చా సార్? తప్పకుండా సార్, అడగండి. ఇప్పుడు మనము ఈ చాయిస్లెస్ అవేర్నెస్ తో మనము చూస్తున్నప్పుడు సార్, ఒక ఎరుకతో చూస్తున్నప్పుడు కంపారిజన్ కానీ, జెలసీ కానీ, యాంగర్ కానీ ఆ థాట్ అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది అవేర్నెస్ లో ఉన్నప్పుడు. వెదర్ ఇట్ ఈస్ ఏ కంపారిజన్ కానీ, జెలసీ కానీ. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్? అవేర్నెస్ లో ఉన్నాను సార్. కృష్ణ గారు సార్, ఈ ప్రశ్నలోకి వెళ్దాం, అది చాలా అవసరం ఇది సార్. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇది అందరికీ పనికొచ్చే ప్రశ్న. కృష్ణమూర్తి గారి ప్రబోధలో 2 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి చాయిస్లెస్ అవేర్నెస్, అంటే ఎంపుడు లేని ఎరుక, ప్రమేయము లేని ఎరుక, అక్కడ జోక్యము లేని ఎరుక. అంటే ఏది ఉందో అది మాత్రమే ఉంది, దీని నుంచి దాటి వెళ్ళిపోవాలని మనసు ప్రయత్నం చేయటం లేదు, దీన్ని మార్చాలని ప్రయత్నం చేయలేదు, దీని నుంచి పారిపోవాలని ప్రయత్నం చేయటం లేదు. ఇది మంచిది అంటం లేదు, చెడ్డది అంటం లేదు, నాకు ఇష్టం అనడం లేదు, అయిష్టం అనడం లేదు. సపోజ్ ద్వేషం ఉందనుకోండి, నాకు ప్రేమ కావాలి, ఈ ద్వేషంతో నేను నలిగిపోతున్నాను అని అది అడగటం లేదు. అక్కడ ద్వేషం మాత్రమే ఉంది. దట్ ఈస్ ద వాట్ ఈస్. భయం వస్తుంది, భయం వచ్చేటప్పుడు నాకు ధైర్యం కావాలి అని మనస్సు కోరుతుంది, ఎందుకంత భయపడిపోతున్నానని. సో అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ నాట్ సీయింగ్ ద వాట్ ఈస్ ఇస్ ఫియర్. అంటే ఆ భయం చూడడం లేదు, ఆ భయం నుంచి ధైర్యం అనేటువంటి దాన్ని కావాలని ఒక ఆపోజిట్ ని క్రియేట్ చేసుకొని ఆపోజిట్ పొందాలని ఒక ప్రయత్నం చేస్తుంది అన్నమాట. సో ఈ ప్రయత్నం వదిలేసి ఉన్నదాంతో ఉండమంటారు. ఉన్నది భయం అయితే భయము, అసూయ అయితే అసూయ, ద్వేషం అయితే ద్వేషము, లేకపోతే గందరగోళం అయితే గందరగోళము, ఏది ఉంటే అది. సో ఆ ఉండడంలో ఏ జోక్యము వద్దు అంటారు. ఆ వాట్ ఈస్ని మార్చాలనే ప్రయత్నమే చెయ్యొద్దు అంటారు. ఉన్నది
సాధారణంగా వాట్ ఈస్ ఉంటే ఆ స్థితి నుంచి మారిపోవాలని చూస్తుంది. బోర్డం వచ్చింది అనుకోండి, వస్తే వెంటనే మనం ఏం చేస్తాం, వెంటనే ఏదో గ్రంథ పఠనమో లేకపోతే టీవీలో సీరియల్లో లేకపోతే ఏదో ఫోన్లో మాట్లాడటమో, ఏదో ఒక ఆక్యుపేషన్ కావాలి దానికి. సో వి ఎస్కేప్ ఫ్రమ్ దట్. సో బోర్డం ఉంటే బోర్డంలో ఉండండి, చూడండి ఎందుకు వస్తుంది బోర్డం, ఏంటి అది. సో అలాగా మీరు దాంట్లో ఉన్నట్టయితే జోక్యం లేని ఎరుకతో అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చూస్తున్నారు. అయితే ఇది ఒకటి ఏంటది, ఉన్నదాంతో ఉండడం, దాని నుంచి తప్పించుకొని పారిపోకుండా ఉండడం, దాన్ని అణిచిపెట్టకుండా ఉండడం, లేదంటే దాన్ని మర్చిపోవడానికి చేసే ప్రయత్నాలన్నీ మానుకోవడం, ఇవన్నీ లేకుండా ఉన్నదాంతో ఉండి గమనించటం అన్నమాట, ఏ ప్రమేయం లేకుండా. దీన్ని చాయిస్లెస్ అవేర్నెస్ అని ఆయన పిలుస్తారు. సో ఇది కాక మరొక విషయం ఉంది, ఇది చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలన్నమాట, అతి జాగ్రత్తగా. ఎందుకంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఎంక్వైరీ. దిస్ ఈజ్ కాల్డ్ ఎంక్వైరీ. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ తెలుగు విచారణ. విచారణ. సో వాట్ ఈస్ దిస్ ఎంక్వైరీ? ఈ ఎంక్వైరీ అనేది ఏంటి? దట్ ఈస్ థాట్ ఈస్ ఎంక్వైరింగ్ థాట్. Thought is seeing the thought. Thought is knowing about the thought. So thought is searching the thought. Thought is understanding the thought. So ఈ విచారణ మార్గం అందులోంచి వచ్చిందనమాట. సో మనకందరికీ తెలుసు, మనం మనస్సు ద్వారానే పని చేస్తున్నాం, అవునా కాదా అండి? Yes, whatever we do, there is an interference of the thought, and we are using thought always. But we never question. మనం ఎప్పుడు ప్రశ్నించలేదు థాట్ ఏమిటి, థాట్ యొక్క స్వరూపం ఏంటి, థాట్ యొక్క స్వభావం ఏంటి. ఇప్పుడు ఎంక్వైరీలోకి వెళ్తే కృష్ణమూర్తి గారు ఎంక్వైరీ అని చెప్పారు. అది ఏంటి అసలు యాక్చువల్గా? ఇప్పుడు నేను ఒక భయంతో ఉన్నాను, ఒక భయం వచ్చి నన్ను ఆవరించింది. ఆ భయం నుంచి ఏమొచ్చింది, నాకు ఆందోళన కలుగుతుంది భయాన్ని చూస్తుంటే. ఆ భయం నుంచి నాకు ఇంకేమొచ్చింది, ఆ భయంని ఎలాగైనా పోగొట్టుకోవాలి, భయం పోవాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి నేను మరొక దాన్ని, అంటే ఆ భయం పోగొట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నాన్ని నేను చేస్తాను. అంటే ఆ ఉన్నది వదిలించుకోవాలి. ఎందుకంటే ఆ రకమైన గందరగోళం, గుండెని పిండేసేటట్టు ఉండేటువంటి స్థితి, తర్వాత ఊరిక చెమటలు పోయటం, ఊరిక ఎందుకో ఆరాటపడడం, కంగారుగా ఉండడం, ఏం చేయాలో తెలియని స్థితి. ఆ స్థితిలో ఉండలేక వెంటనే ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలనే ఆలోచన వచ్చి, వెంటనే ఆలోచనతో ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి నేను చూస్తాను అన్నమాట. అలాగే ఇప్పుడు ఒక అసూయ వచ్చింది, అలాగే ఒక ద్వేషం వచ్చింది, అలాగే ఒక విసుగు వచ్చింది. ఏదో ఒకటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ స్థితిలో కొనసాగడానికి ఇష్టపడటం లేదు. ఆ స్థితి నుంచి వెంటనే బయటపడిపోవాలి. అది నేను చూస్తున్నాను. అంటే ఏ స్థితి నా మనసులో కలుగుతుందో ఆ స్థితి నాకు గందరగోళంగా అనిపిస్తుంది అన్నమాట. ఒక భయం వస్తే అది
చాలా తట్టుకోలేకపోతున్నాను. కోపం వస్తే అది కూడా గందరగోళం, చాలా చాలా కఠినంగా చాలా ఉంది. వైలెన్స్ వస్తే కూడా అలాగే ఉంది. అలాగే ద్వేషం వస్తే ఏంటో అలాగే అనిపిస్తుంది. ఇలాగా ఏదొచ్చినా కూడా అది ఒక అస్థిమితత్వాన్ని, లేదా అంటే లోపల గందరగోళాన్ని, లోపల ఒక చికాకుని, లోపల ఒక అస్థిరత్వాన్ని ఇవి కలిగిస్తూ ఆందోళనకరంగా ఉన్నాయన్నమాట. ఇదంతా ఏంటి అని నేను అడుగుతున్నాను. వాట్ ఈజ్ ఆల్ దిస్ అబౌట్? ఎందుకు భయం వస్తుంది? ఎందుకు ఆందోళన వస్తుంది? ఎందుకు కంగారు వస్తుంది? ఎందుకు బోర్డమ్ వస్తుంది? ఎందుకు అసూయ వస్తుంది? ఎందుకు ద్వేషం వస్తుంది? ఎందుకు ఈ రకరకాల ఆలోచనలతో సతమతం అవుతున్నాను? ఎందుకు ఇమోషన్స్ వస్తున్నాయి? ఏంటి దీనికి కారణమని నేను నన్ను ప్రశ్నించుకున్నాను అన్నమాట. ఇది ఎంక్వైరీ. సో ప్రశ్నించుకొని నేను ఆలోచన యొక్క సమాధానం చూడటం లేదు, ఆలోచన ఏం చెప్తుందని, లేదా నాకు నేను సమాధానం చెప్పుకోవడం లేదు. సో నేను ప్రశ్నించాను, ప్రశ్నతో లోపలికి వెళ్తున్నాను, డెలిజెంట్ గా, చాలా సున్నితంగా వెళ్తున్నాను. అందులో గందరగోళం లేదు, తర్వాత అందులో పారిపోవాలని లేదు, తర్వాత ఏంటో చెయ్యాలి దీన్ని అని లేదు, కానీ జస్ట్ చూస్తున్నాను. చూస్తుంటే నాకేం కనబడ్డది అంటే, నాలో ఒక ప్రతి దాని విషయంలో కూడా నేను దేని మీద ఆధారపడుతున్నానని నాకు అనిపించింది. ఒక భయం వచ్చింది అనుకోండి, ధైర్యం కలగడం కోసం దేని మీద ఆధారపడుతున్నాం. అది మంత్రము, లేకపోతే మరొకటో, లేకపోతే లైట్లు వేయడము, లేకపోతే మరొక దండకం చదవడము, లేదా అంటే మరో రకమైన భయం అయితే సో సర్ది చెప్పుకోవడము, లేకపోతే నాకు ఇది కర్మవశాత్తు వచ్చింది ఈ ఘటన, ఇది తప్పిపోవాలని నేను ప్రార్థన చేస్తానడము, లేదా ఒక గురువు దగ్గరికి వెళ్ళి అడగడము, ఈ భయం పోతుంది ఎలాగా అని. ఇలాగా ప్రతిసారి నేనేం చేస్తున్నాను, భయం వస్తే ఒక దాని మీద ఆధారపడుతున్నాను అన్నమాట. ఒక మంత్రం మీద, ఒక గురువు మీద, ఒక పుస్తకం మీద, లేకపోతే భయం గురించి విశ్లేషించే ఒక మానసిక తత్వవేత్త దగ్గర నేను ఎన్నో విషయాలు తెలుసుకొని ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. లేదా నేను ఏదైనా ఒక దానికి ఇతరమైన విషయాల్లో ఆధారపడడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే మరొక వ్యాపకంలో మనస్సు పెట్టి మర్చిపోవడానికి చూస్తున్నాను, లేకపోతే సెక్స్ ద్వారా అది ఆ క్షణం మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ప్రతిసారి కూడా నేనేం చేస్తున్నానంటే ఒక దాని మీద ఆధారపడుతున్నాను. ఇది జాగ్రత్తగా గమనించండి. భయం వచ్చినప్పుడల్లా నేను ఏం చేస్తున్నాను, ఒక విషయం మీద ఆధారపడుతున్నాను. అలాగే ఒక జలసీ వచ్చిందనుకోండి, దానివల్ల కోపం వచ్చింది, ఆ కోపం పోవడానికి నేను వేరే విషయాల మీద ఆధారపడుతున్నాను. అలాగే నాలో లోభత్వం వచ్చింది, ఆ లోభత్వం పోవాలంటే ఏం చేయాలని ఆ సూత్రాలు తీసుకొని దాని మీద ఆధారపడుతున్నాను. ఇలాగ ప్రతి గుణం కూడా పోగొట్టుకోవడానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏదైనా ఒక విషయం ఉంటే దాన్ని వెతికి పట్టుకొని మనసు ఏం చేస్తుంది, నా మనస్సు దాన్ని పట్టుకొని వేలాడుతూ దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది, లేకపోతే దాన్ని పట్టుకొని ఆ ఉన్న విషయం నుంచి పలాయనం అవుతుంది, అంటే దాని నుంచి పారిపోతుంది. దాన్ని అదుపులో పెట్టడానికో లేకపోతే పలాయనం అయిపోవడానికో ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది అన్నమాట, మర్చిపోవడానికో. అయితే ఏమవుతుంది దీంట్లో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మీ? సో వైల్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్, వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్? బికాస్ నేను ఇందులో ఉండలేక, ఈ అస్థిమితత్వంలో, ఈ గందరగోళంలో నేను ఉండలేక నేనేం చేస్తున్నానంటే వెంటనే దీని నుంచి బయటపడడానికి మార్గాల్ని అన్వేషించి ఆ మార్గాల్లో నేను బయటికి పోతున్నాను. అంటే ఆ స్థితి నుంచి నేను దూరంగా బయటకు పరిగెత్తిపోతున్నాను అన్నమాట. సో అలా పరిగెత్తిపోవడంలో ఏమైంది, ఆ విషయం మళ్ళీ దేని మీద ఆధారపడుతున్నానో ఆ విషయం మళ్ళీ కావలసి వస్తుంది. మళ్ళీ ప్రతిసారి భయం వచ్చినప్పుడు ఆ విషయం, లేకపోతే ఇంకొక విషయం, మరొక విషయం, ఇలాగ ఆధారపడవలసి వస్తుంది. లేకపోతే ఆందోళన వచ్చినప్పుడు ఇంకో విషయం కావాల్సి వస్తుంది. లేదా బోర్డమ్ వచ్చినప్పుడు ఏదో ఒక విషయం మీద ఆధారపడవలసి వస్తుంది.
ఈ ఆధారపడిన విషయము ఏమవుతుందంటే అటాచ్మెంట్ కింద మారుతుంది. అంటే బంధం. ఎందుకు బంధం అంటే అటాచ్మెంట్ లో ఏమవుతుంది, నేను చూస్తే అటాచ్మెంట్ ని నేను ఒక లోన్లీనెస్ ఫీల్ అయ్యాను అనుకోండి, అంటే ఒక ఒంటరితనం. ఆ ఒంటరితనం ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. సో నాలో విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి, గందరగోళంగా ఉంది, సరే ఏం చేయాలో తెలియట్లేదు. తర్వాత డ్రింక్కి అలవాటు పడ్డాను, లేదంటే స్మోకింగ్కి అలవాటు పడ్డాను, లేదంటే పెద్ద పెద్ద ఏవి ఒక ఉద్యోగంలో పెద్ద పదవుల్లో ఉండి అందులో నిర్వహణలో మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, లేదా అంటే ఈ గందరగోళ స్థితి తప్పించుకోవడానికి నేను ఒక ఫ్యామిలీ కావాలనుకుంటున్నాను, ఒక భార్య కావాలి, ఆ భార్యతో సంసారం చేయాలి, తర్వాత ఇది నేను ఆఫీస్ నుంచి పనిచేసి రాగానే సేద తీర్చాలనేటువంటి ఒక విషయం భార్య నుంచి దొరుకుతుంది కనుక భార్య కావాలి. ఇలాగా ఏంటవుతుందంటే ఆ లోన్లీనెస్ అనేది ఏమైతే ఉందో అది మాట మాటకి ఏదో ఒక విషయాన్ని అది ఆసరాగా తీసుకొని దాని మీద ఆధారపడుతుంది అన్నమాట. ఎందుకంటే లోన్లీనెస్ భయానకంగా ఉంది లోపట. సో నేను ఒంటరిగా ఉన్నాననేటువంటి భావం. ఏంటో ఒంటరితనం? యాక్చువల్గా ఒంటరితనం అంటే నా తాలూకా జీవితంలోని నాకుండేటువంటి ఆశల గురించి ఆలోచిస్తూ, కోరికల గురించి ఆలోచిస్తూ అవి తీరతాయా లేదా అనే ఆలోచనలో ఒంటరి అయిపోయాను. తర్వాత నాకు దొరకవలసింది దొరుకుతుందా లేదా, అటువంటి బాంధవ్యం దొరుకుతుందా అనే ఆలోచనలతో మళ్ళీ ఒంటరి అయిపోయాను. మళ్ళీ ఇంకా జీవితంలో ఈ ఈ రకమైనటువంటి కోరికలు ఉన్నాయి కదా, ఈ కోరికల వల్ల నేను చాలా బందీ అయిపోతున్నాను అని ఆలోచిస్తూ ఒంటరి అయిపోతున్నాను. అలాగే నేను మళ్ళీ ఇవన్నీ దాటి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎవరిదైనా మంత్రం తీసుకోవాలా, ఎవరి దగ్గరికైనా ఉపదేశం తీసుకోవాలా, లేకపోతే ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ మళ్ళీ ఆ గురువు మీదో లేకపోతే ఆ మంత్రం మీదో ఆధారపడుతున్నాను. సో ఈ లోన్లీనెస్ ఏం చేస్తుందంటే ప్రతి ఘటనలోని ఆ ఏకాంతంగా అంటే ఒంటరిగా ఉండలేక అది ఏదో ఒక దాని మీద ఆధారపడి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాట్ ఈస్ దట్ లోన్లీనెస్ ఎట్ ఆల్? ఎందుకంటే ఆ ఒంటరితనం ఉండడం వల్లే కదా ఆధారాలు కావాల్సి వస్తున్నాయి. ఆధారాలన్నీ బంధాలు అవుతున్నాయి కదా. నేను చూశాను అది. నా లోన్లీనెస్ ఉండడం వల్ల ఏమైందండి, నాకుండే లోన్లీనెస్ వల్ల నేనేదో ఆధారపడాలి ఆ లోన్లీనెస్ నుంచి బయటపడ్డానికి. నా భార్యో, ఒక పుస్తకమో, లేకపోతే ఒక గురువో, లేకపోతే ఒక సహచరుడో, ఒక టీవీ సీరియల్లో, లేకపోతే సినిమానో, లేకపోతే వృధా ప్రసంగమో, ఏదో ఒక దాని మీద కావాలి. ఎందుకంటే మైండ్ ఆల్వేస్ వాంట్స్ టు ఆక్యుపై విత్ సంథింగ్ ఆర్ అదర్. వై డూ ఇట్ వాంట్స్ టు ఆక్యుపై? ఇది మనం చూసినట్టయితే ఎందుకు ఆక్యుపేషన్ లో ఉండడానికి ఇష్టపడుతుంది? ఎందుకంటే అది ఆక్యుపేషన్ లేకుండా ఉంటే ఆ ఖాళీని భరించలేకపోతుంది, ఆ ఏది లేని తనాన్ని అది నిలవలేకపోతుంది. ఇదే మనిషిలో తీరని అసంతృప్తి. అంటే ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, విద్యావంతుడైనా, కోటీశ్వరుడైనా, లేకపోతే సంఘంలో పేరు ప్రతిష్టలున్నా, చక్రవర్తి అయినా, పేదవాడైనా, అందరికీ కూడా నిరక్షరాస్యుడైనా, పండితుడైనా ప్రతి ఒక్కరిలో ఈ ఒంటరితనం ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఒంటరితనం అనేది అది వంశపారంపర్యంగా వచ్చిందా, లేకపోతే నేను యొక్క నిర్మాణమా, అది ఏంటి జరిగింది అది, లేకపోతే నాకు అది ఒక మానవాళికి ఇచ్చినటువంటి శాపమా, లేకపోతే ఏంటి అది? యాక్చువల్గా ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరి యొక్క చైతన్యంలో అది ఉంది, అది లేదని ఎవరు చెప్పలేరు. సో ఆ ఒంటరితనం నుంచి మనకి ఎన్నో ఆధారాలు అవసరం అవుతున్నాయి. ఈ ఆధారాలన్నీ బంధాలు అవుతున్నాయా లేదా? ప్రతిసారి ఒకటి ఆధారపడుతున్నాము, ఆధారపడిన విషయము కోసము తాపత్రయపడుతున్నాము అది పోకుండా ఉండడానికి. మళ్ళీ ఆ విషయము ఎవరి చేతిలోనైనా పడిపోతుందంటే వాళ్ళ మీద అసూయ కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది. సో అది నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతున్నాము, అది దక్కకపోతే బాధ కలుగుతుంది, అది వస్తుందో లేదో అని భయం కలుగుతుంది. సో ఇవన్నీ అంటే భయము, దుఃఖము, అసూయ, ద్వేషము, తర్వాత అన్ని కూడా ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉన్నాయన్నమాట. సో ఏది వేరువేరుగా లేదు. ఒకటి ప్రారంభమైతే రెండోది వస్తుంది. భయం వస్తే ఏమొస్తుంది? మళ్ళీ
ఆ భయం నుంచి కాపాడుకోవడానికి, రక్షణ కావడానికి ఎవరైనా ఏదైనా అంటే తిరగబడతాం మనం. అంటే ఉద్రేకం వస్తుంది, కోపం వస్తుంది. నన్ను ఇలాగ అంటాడా అనేసి వెంటనే. ఎందుకంటే నేను వాడి చేత భయపెట్టబడడానికి ఇష్టపడను. వాడిని భయపెట్టాలి తిరిగి. అందు గురించి ఉక్రోషం, అందు గురించి తిరగబడ్డం. సో ఆ భయంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, మళ్ళీ అంటే ఒక డిప్రెషన్ వస్తుంది. తర్వాత అంచేత ఒకదానికొకటి కనెక్టెడ్ అన్నమాట. అంటే ప్రతి విషయము వేరువేరుగా మనం ట్యాకిల్ చేద్దామంటే అవ్వదండి. అంటే అసూయ వచ్చింది, ఈరోజు చూస్తాను, అది పోయింది అవేర్నెస్ లో, చాయిస్లెస్ అవేర్నెస్ తో. నెక్స్ట్ టైం వచ్చింది, కోపం వచ్చింది, చూశాను. సెక్స్ గురించి ఆలోచనలు వచ్చాయి, చూశాను, అయిపోయాయి. అంటే ఇలా విడివిడిగా ఒక్కొక్కటి చూడడం వల్ల అవి పోతూనే ఉంటాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. అయితే ఏం చేయాలంటే దిస్ ఎంక్వైరీ. అప్పుడు నేను చూస్తున్నాను అనమాట. ఎంక్వైరీ అంటే ఈ చూడటం అనమాట. ఏం చూస్తున్నాను? నాలోని ఒక ఒంటరితనం ఉంది. ఓకే, సో ఈ ఒంటరితనం ఏం కోరుకుంటుంది? ఏదో ఒక ఆధారం కోరుకుంటుంది. అది ఒంటరితనంగా ఉండలేక ఏదో ఒక లోటు, అది భర్తీ చేయాలి. ఏదో ఒక గుల్లబారినతనం, అది భర్తీ చేయాలి. ఆ లోటుని భర్తీ చేయడానికి ఏదో ఒక విషయం కావాలి. ఆ విషయంతో నింపబడిన తర్వాత మళ్ళీ లోటు రాదని కాదు, మళ్ళీ లోటు వస్తుంది. అప్పుడు ఆ విషయం ముఖ్యమైపోతుంది. మళ్ళీ ఆ విషయాన్ని తెచ్చుకోవాలి. ఆ విషయం దొరకకపోతే మళ్ళీ ఎంతో బాధ. ఇప్పుడు చూడండి, వ్యసనాలన్నీ ఎలాగ అలవాటయ్యి ఆ సమయానికి అది లేకపోతే మనిషి ఎంత క్రూరంగా మారుతున్నాడు. భార్యని కూడా చంపేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, హింస వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ఆధారపడటం అనేది వచ్చింది కదా అక్కడ. కాబట్టి ఈ నేను అనేది యాక్చువల్గా అంటే ఈ ఒంటరితనం అనేది ఏంటి అసలు? యాక్చువల్గా ఒంటరితనం అనేది ఒక గుల్లబారిన తనం, ఒక రకంగా ఒక లోటు. అది ఎప్పటికీ భర్తీ చేయబడలేనటువంటి ఒక లోటు అనమాట. అది ఎప్పుడు భర్తీ చెయ్యాలనే కోరుకుంటుంది. ఆ భర్తీ చేయడం కోసం దాని మీద ఆధారపడుతుంది. ఆధారపడిన వస్తువు మళ్ళీ బంధం అవుతుంది. ఆ బంధమైనటువంటి వస్తువుని పోగొట్టుకోవడానికి, నిలబెట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల మళ్ళీ దుఃఖం వస్తుంది, ఎందుకంటే అది పోవచ్చు. సో అందువల్ల అది పోతుందేమో అని భయం మళ్ళీ. సో కాబట్టి ఇలాగా ఒక చరణంగా ఒక సర్కిల్ లాగా లోటు, దాన్ని నింపుకోవడం, దాని తర్వాత బంధం, ఇలాగ వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. అయితే ఏం చేయాలి అప్పుడు? ఈ ఒంటరితనం నుంచి ఎలాగ బయటపడాలి? ఏంటి ఒంటరితనం అనేది ఏంటి అని చూస్తే, ఒంటరితనం అనేది యాక్చువల్గా ఏంటి అసలు? ఏంటి అసలు ఒంటరితనం? అది ఒక ఆలోచన కాదా అని నేను చూశాను. ఒంటరితనంలో ఇప్పుడు నేనేదో పొందాలి, నేను ఇలాగా ఉండలేను, వెంటనే ఏదో చెయ్యాలి, ఏవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఇప్పుడు ఏదో చెయ్యాలి, ఇప్పుడు ఏంటో ఏది తోచటం లేదు, ఈ సమయంలో నేనేదో ఒక దాన్ని ఆలంబనంగా చేసుకోవాలి, దేని మీద ఆధారపడాలి. అసలు ఏదో ఒక చింతనతో నేను ఒంటరి అయిపోయాను. సో ప్రశాంతంగా ఉండాలంటే నేను ఏదైనా ఒక ప్రకృతి రమణీయతలో వెళ్ళాలా, ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళిపోవాలా, లేకపోతే ఒక యాత్రకు వెళ్ళిపోవాలా, లేకపోతే విహారయాత్రలో ఆనందిద్దామా, లేకపోతే ఏం చేద్దాం? ఇప్పుడు ఇది నాకు భరించ శక్యంగా కాకుండా ఉందని ఆ లోటు అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఏంటి ఆ లోటు? ఎందుకు ఆ ఒంటరితనం? ఎందుకు అది ఉంది? అసలు ప్రతి మనిషిలో ఎందుకు ఉందని చూస్తే, అది ఆ ఒంటరితనం యొక్క స్వరూపంలోకి వెళ్తే అది ఒక ఆలోచన అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇలా ఉండలేను, నాకు అది కావాలి, ఇప్పుడు నాకు కావాలది, అది ఉంటేనే గాని నాకు ఆనందం రాదు, ఇది తెలుసుకుంటేనే గాని నాకు ప్రశాంతత రాదు, అందులో అది పొందితేనే గాని నేను ఏది జీవించడం చాలా కష్టం అంటూ అడుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ ఆలోచనలు కాదా? సో ఆలోచనలే ఒంటరితనమా? ప్రశ్నించుకున్నాను, ఆలోచనలే ఒంటరితనమా? ఎందుకంటే ఆలోచనలు అన్నీ కలిపితే, చూడండి, ఆలోచనలు అన్నీ కలిపితే ఆలోచనల సముదాయమే నేను కదా. ఆలోచనలు లేకుండా నేనుందా?
అది నేను చూస్తున్నాను. ఆలోచనలు లేకుండా నేను అనే అహంకారం ఉందా? గత భవిష్యత్తు జ్ఞాపకాలు లేకుండా, దానికి సంబంధించిన ఆలోచనలు లేకుండా నేను ఉందా? నేను ఉన్నట్టుగా తెలియటం లేదు నాకు. ఈ ఆలోచనలే నేనుగా కనిపిస్తుంది నాకు. కాబట్టి ఆలోచనలే ఒంటరితనమా, అదే నేనా అని చూసినప్పుడు అది నాకు లోపలికి వెళ్తున్నాను. అయితే ఆన్సర్ చేయటం లేదు, దేనికి ఆన్సర్ చేయట్లేదు, నేను దాంట్లో ఉన్నాను అన్నమాట. ఐఎమ్ సీయింగ్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఈజ్, అంటే ఐఎమ్ క్వశ్చనింగ్. బట్ మైండ్ తొందరపడుతుంది ఆన్సర్ చేయడానికి. బట్ ఐఎమ్ జస్ట్ వాచింగ్ అండ్ స్టేయింగ్ విత్ ద క్వశ్చన్. అంటే ఏంటి ఈ ఆలోచనలే ఒంటరితనమా, ఈ ఆలోచనలే ఈ గుల్లబరింతనమా, ఆలోచనలే ఈ పేలవత్వమా, ఆలోచనలే ఏదో నింపాలని కోరుకునేటువంటి ఒక లోట, ఈ లోటుని అదే కలిగిస్తుందా అనేది నేను చూస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది అక్కడ, ఆలోచనని అర్థం చేసుకోవడానికి ఒక ఫోకస్ పెట్టింది అనమాట. అంటే అక్కడ ఏమైంది, అక్కడ ఆలోచనని అర్థం చేసుకుంటుంది. అంటే ఒక ఛాలెంజ్ విసిరిందన్నమాట. విసిరితే దానికి అది కార్నర్ అయిపోయి దాని నుంచి జవాబు రావటం లేదు. ఎందుకంటే అది పూర్తిగా ఒక సత్యాన్ని చూడగలగటం. అంటే ఇది 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 ఏదైతే అవును అనుకొని వెళ్ళిందో, ఇది కాదు కదా, ఇది కాదు కదా, ఇదే కదా, ఇదే కదా అని ఒక విషయాన్ని అన్వేషణలో చూడగలగటం అన్నమాట. అలాగ చూస్తున్నప్పుడు ఏమైందంటే, నాకు నా గురించి అవగాహన, ఆలోచన గురించి అవగాహన కలగటం మొదలుపెట్టింది. అంటే అది ఈ అవగాహన, సపోజ్ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ కాన్షియస్నెస్ అని ఒక మాట ఒక టీచింగ్ లో వచ్చింది అనుకోండి. అంటే నేను అనే చైతన్యములో ఏ గుణాలు అయితే ఉన్నాయో, అంటే ఆశ, లోభము, కోరిక, భయము, సంఘర్షణ, బోర్డం, ఇలాగన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి నాకంటే వేరు కాదు. అంటే కాన్షియస్నెస్, ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కాన్షియస్నెస్ అని అన్నారు. ఆ మాట విని ఓహో ఇది కాన్షియస్నెస్ అని నేను అనుకున్నాను అనుకోండి. అనుకుంటే అది కేవలం నేను చదివి ఓహో ఇలా ఉంటుందా అనుకున్నాను. అంటే ఆ గ్రంథంలోనో లేకపోతే ఉపన్యాసంలో ఇది అవునా అని చూశాను. కానీ అక్కడ నాలోనే అన్వేషణ చేయలేదు నేను ఇంకా. అంటే అది కేవలం ఒక ఉపన్యాసంలో విని చాలా లాజికల్ గా ఉన్నట్టు ఉంది, కొంతవరకు అర్థమైంది, అర్థం కానట్టుగా ఉంది. ఏంటిది అంతవరకు చూశాను నేను. అయితే నేను నా అన్వేషణలో నేను లోపలికి వెళ్ళినప్పుడు నేను కనుక్కున్నది ఏంటి, ఆలోచనని చూస్తున్నప్పుడు చూసింది. ఏం చూసింది, ఏంటి బంధ జీవితం అని చూస్తే, ఈ బంధాలన్నీ ఎలాగ ఏర్పడ్డాయి అని చూస్తే, ఈ బంధాలన్నిటికీ మూలము ఒంటరితనం. ఈ ఒంటరితనం వల్ల దాన్ని భరించలేక మనిషి ఎన్నో బంధాలు ఏర్పరచుకున్నాడు. ఆ బంధాలు లేకపోతే జీవించలేకపోతున్నాడు. అంటే ఎన్నో ఆధారాలు పెట్టుకున్నాడు. ఈ ఆధారాలతో అతను తప్పించుకుంటున్నాడు. కాబట్టి నేను తప్పించుకుంటున్నాను ఆధారాలతో. కాబట్టి ఈ బంధాలన్నీ నాకు ఈ ఒక అసంపూర్ణత నుంచి, ఒక లోటు నుంచి ఏర్పడ్డాయి. ఈ అసంపూర్ణత అనేది ఆలోచన రూపంలో నాకు ప్రత్యక్షం అవుతుంది. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఎలా ఉండలేకపోతున్నాను, ఇంకా ఏదో కావాలి, ఏంటి ఒంటరితనం, విసుగ్గా ఉంది, దీని నుంచి పారిపోవాలనిపిస్తుంది, పిచ్చెత్తుంది, నాకు ఒంటరిగా ఉండాలని, తోడు కావాలి, నాకు ఒక నీడ కావాలి, నాకు ఒక వ్యక్తి కావాలి, నాకు ఒక వస్తువు కావాలి, ఏదో కావాలి, ఎంత మళ్ళీ ఇచ్చినా మళ్ళీ ఇంకేదో కావాలి. సో ఇది ఈ ఆలోచన ఎప్పుడైతే కంటిన్యూగా అవుతుందో ఇదే ఒంటరితనము. అప్పుడు దాని నుంచే నేను మళ్ళీ బంధంలో చిక్కుకుంటున్నానని నేను గ్రహించాను అన్నమాట. సో అది ఆలోచనని చూసి గ్రహించి ఆగిపోయింది. ఓహో ఇది కదా, దాన్ని మార్చేయాలనుకోలేదు, దాని తత్వాన్ని గ్రహించి ఆగిపోయింది. అంటే ఇలాగా ఈ ఆలోచనే ఈ ఒంటరితనానికి కారణం, ఈ ఒంటరితనమే బంధాలకు కారణం, ఈ బంధాలే దుఃఖాలకి, భయానికి, అన్నిటికీ కారణం. కాబట్టి
ఈ ఆలోచన అనేటువంటిది నేను యొక్క నిర్మాణము, నేను చేత నిర్మించబడింది. కాబట్టి నేనే ఈ ఆలోచనలు, నేనే ఈ ఒంటరితనము, నేనే ఈ విసుగు అని తను గ్రహించి, అప్పుడు నేను ఉన్నంత కాలము ఈ విసుగు, ఈ ఆలోచన, ఈ భయము ఏవి పోవు. కాబట్టి నేనంటే ఈ ఆలోచన యొక్క నిర్మాణమే, నేనంటే ఒంటరితనమే, నేనంటే నా తాలూకా గుణాలే, నా కాన్షియస్నెస్ లో ఉండే గుణాలే, నాకు బయట లేవేవి. ఇవి నేను ఛేదించాలి, భయం పోవాలి, దుఃఖం పోవాలి, ఆందోళన పోవాలని ఎల్లప్పుడూ ఇతరులను అడుగుతున్నాను. తర్వాత ఏవో పుస్తకాలు చదువుతున్నాను, ఏవో ప్రయత్నాలు చేస్తున్నాను. దీనివల్ల అది సాధ్యమే కాదు కదా అని ఆలోచనని చూసింది. చూసిన తర్వాత మరేం ప్రయత్నం ఉంటుంది? అక్కడ దాగిపోయింది. అంటే తను తాను చూడటం, తను తాను అర్థం చేసుకోవడం, ఆలోచనని అర్థం చేసుకోవడం జరిగింది ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆలోచనని అర్థం చేసుకోవడం ఒకటి. అయితే ఆలోచన ఏదో ఒక విషయాన్ని, చెప్పబడిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఒకటి. అయితే ఆలోచనని చూడడం వల్ల వచ్చినటువంటి అవగాహన వల్ల ఏమవుతుందంటే, అది వెంటనే ఆ స్థితిని చూడటం వల్ల ఆ స్థితిలోకి వెళ్లకుండా ఆగిపోయిందనమాట. ఆ ప్రయత్న విహీనమైంది. సో అక్కడ సంపూర్ణమైన నిశ్శబ్దం అనేది సంభవిస్తుందన్నమాట. దట్ ఇస్ కాల్డ్ ఎలోన్నెస్. అదే ఏకాంతత అన్నమాట. ఈ ఏకాంతత అనేది, లోన్లీనెస్ అనేది, ఒంటరితనం పోయిన తర్వాత సంభవించేటువంటి ఒక విషయం అన్నమాట. అప్పుడు ఆధారపడలేని ఒక స్థితి వస్తుంది. మీరు దేని మీద ఆధారపడరు, పుస్తకం మీద ఆధారపడరు, టీచింగ్ మీద ఆధారపడరు, లేకపోతే ఒక గురువు మీద ఆధారపడరు, ఒక మంత్రం మీద ఆధారపడరు, ఒక టీవీ సీరియల్ మీద ఆధారపడరు, లేకపోతే ఒక భార్య మీద ఆధారపడరు, ఒక భర్త మీద ఆధారపడరు. తర్వాత దేని గురించి ఆధారం లేదు, కానీ అన్నిటితో జీవించవచ్చు మీరు. కానీ అది లేకపోతే ఉండలేను అనేటువంటి స్థితి మీకు కలగదు. అంటే సామాన్యంగా మనం అన్నిటిలో ప్రవర్తిస్తూ ఉంటాము, కానీ ఏది మనల్ని అంటదన్నమాట. ఏది అది కావాలి అని వద్దు, ఇది వద్దు అని ఉండదు, ఇది కావాలని ఉండదు. కేవలం అది ఒక స్వేచ్ఛాయుతమైన జీవితంలో అడుగు పెడతాం. అయితే దానిలో ఏ రకమైన విషయంలో తగులుకొని ఇది ఎలాగా, అది ఎలాగా, నేను బయటపడతానా లేదా, ఇలా చేస్తానా, అలా చేస్తానా, భవిష్యత్తులో ఏమవుతుంది, ఈ ఆలోచనలో కూరుకుపోయిన ఒంటరితనం కాదు అది. ఎందుకంటే ఆ కాలం అనేది కూడా అక్కడ ఆగిపోతుంది అనమాట. సో ఆ స్థితి రావాలంటే ఇప్పుడు చాయిస్లెస్ అవేర్నెస్ తో చూడడం ఒకటే కాదు, విచారణ అవసరం. ది ఎంక్వైరీ. సో ది ఎంక్వైరీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్ వి ఎంక్వైరింగ్ అవర్ సెల్వ్స్? Are we go into ourselves? Are we seeing what the thought is doing? Can thought see what it is? So without any explanation, just see. So then all questions comes to an end. So that there is then their silence, a pervading silence, and in that you feel that aloneness, and that is great freedom. Thank you, sir. Namaste. Thank you, sir. Thank you. Have you understood, sir? Yes, sir. Very చాలా చక్కగా అర్థమైంది. Sir. చాలా చక్కగా అర్థమైంది. చాలా థాంక్స్ సార్, మంచి చెప్పారు. నమస్తే. థ్యాంక్ యూ. Okay, let's say if we are not depending on anything, let's say we understand about our loneliness, do we still need to get married, or is it is something that we are just taking up from the society or idea or someone's opinion? తెలుగులో చెప్తారా? Yes. And yes sir. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నన్ను ఎంక్వైరీ చేసుకుని మేబీ నా మటుకు నేను జీవించగలుగుతున్నాను అనుకోండి. అంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ బోర్డమ్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ జెలస్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ యాంగర్ ఆన్ ఎనీ వన్, బట్ ఐ కుడ్ నా మీద నేను నిలబడుకోగలుగుతున్నాను అనుకోండి. బట్
ఇంకా నేను మ్యారేజ్ అంటే ఒక అమ్మాయి పైన ఆధారపడాల్సిన అవసరం ఉందా? అది బంధాలు వాటిపైన అవసరం ఉందా? అంటే ఈజ్ ఇట్ న్యాచురల్ ఆర్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సొసైటీ, ఆ రిలేషన్స్ అండ్ ఆల్? When you come to that level of understanding, అంటే ఎప్పుడైతే మనం నేను అనేది ఒక లోటుతో కూడుకున్న విషయము, అది ఎప్పుడు ఆధారపడాలనే చూస్తుంది అనే విషయం చూసి ఆ నిరాధారమైన స్థితిలో మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఆ నిరాధార స్థితిలో ఏ రకమైన గుణాలు లేవది, గుణరహితమైన స్థితి అది. సో అందువల్ల అందులో ఎటువంటి భయాలు లేవు, పొందాలనేటువంటి ఆరాటము లేదు, లేదంటే అంబిషన్ లేదు, ఏదీ లేదు. దెన్ సంథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ది అదర్నెస్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. అయితే బాడీ సర్వైవల్ గురించి వాటి గురించి ఏదో ఒక విషయం మిమ్మల్ని కేర్గా తీసుకుంటుంది అన్నమాట. ఆ సమయంలో ఇఫ్ దట్ మ్యారేజ్ ఇస్ నెసెసరీ ఫర్ ది ఫ్యూచర్, అంటే భవిష్యత్తు కోసం మీకు అది అవసరమైనప్పుడు అది మీ కోరికతో సంభవించదు, మీ ఇష్టంతో రాదు అది, కానీ అది జరుగుతుంది. అది ఒకవేళ అది అవసరం లేనప్పుడు అది జరగకుండా పోతుంది, ఎందుకంటే అక్కడ మీరే లేరు. ఇంకా నాకు మ్యారేజ్ కావాలి, నాకు మ్యారేజ్ వద్దని నిర్ణయించేవాడు ఎవడు లేడు అక్కడ. సో ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అంటే దట్ విల్ బి డూయింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అనుకుంటే, దట్ ఇంటెలిజెన్స్ ఫీల్ దట్, సో దట్ మ్యారేజ్ విల్ హ్యాపెన్. Otherwise, it won't happen because you are not there. The intelligence is operating in you, the wholeness, the holiness. So that question is, if it is from the self, the self wants an answer, but any answer get by the self is not at all the answer. But the question dissolves when there is no self. Rather, the question do not come at all. అంటే ఆ సెల్ఫ్లెస్ స్టేట్ లో క్వశ్చనే రాదన్నమాట. ఆ క్వశ్చన్ రాదు. జీవితంలో సంభవించే విషయాలు సంభవిస్తుంటాయి, పోయే విషయాలు పోతుంటాయి, వచ్చే విషయాలు వస్తుంటాయి. కానీ ఎవరైతే ఈ ఫ్రీడమ్ని పొందుతారో సెల్ఫ్ నుంచి, వాళ్ళకి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఇది ఎలాగా, అది ఎలాగా అనే క్వశ్చనే ఉండదన్నమాట. ఎందుకంటే క్వశ్చనింగ్ మైండ్ అనేది గత నాలెడ్జ్ తో కూడుకుంటే అది అంతమైపోయింది. సో హూ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్? నోబడీ ఈస్ దేర్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. సో దట్ ఇట్ ఈస్ ఇట్ బికమ్స్ అన్ ఇంపాసిబుల్ క్వశ్చన్ బికాస్ ద సెల్ఫ్ ఈస్ నాట్ దేర్. అది ఆటోమేటిక్ గా జరగాలి, ఏం జరగాలో జరుగుతుంది అంతే. దేర్ ఇస్ నో ఫ్యూచర్, దేర్ ఇస్ నో పాస్ట్. So without, okay, there is no center point, there is no center. Okay. There is nothing there. అంటే ఈవెన్ దాని ముందు నుంచి వెళ్తున్నా సరే ఏం జరగాలో అబ్జర్వ్ చేయడానికి కూడా there is nothing like mirror. ఏమీ లేదు, జరగాల్సింది జరుగుతూ ఉంటుంది అంతే. He becomes a neutral being అంతే. It's really interesting. Yeah. Okay. నమస్తే సార్. నమస్తే అండి. సార్ వేణు, ఆదిలాబాద్ నుండి. వేణు గారు నమస్తే, చెప్పండి సార్. యాక్చువల్ గా ఇప్పుడు మిమ్మల్ని నమస్తే గురువు గారు అందాం అనుకున్నాను. వద్దు అలాంటి అలాగేం వద్దు, ఎందుకంటే ఇంతసేపు డిస్కస్ చేసింది అదే. ఇంతసేపు డిస్కస్ చేసాం కదా సార్. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ కూడా దీనికి సంబంధించిందే. ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయంలో అంటే గురువుది ఒక సిస్టమ్ ఉంది కదా సార్. అంటే మనకు తెలియని విషయాలు, ఆధ్యాత్మికత అంటే మనకు కళ్ళతోని కనిపించేది కాకుండా బియాండ్ ద మైండ్ అంటారు కదా సార్. మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయని చెప్పేసి అంటారు స్పిరిచువాలిటీలో. సో దానికి ఒక గైడ్ ఉండాలి, దానికి ఎవరో మనకు మార్గదర్శకం ఉండాలి, మనకు తీసుకే వాళ్ళు, మనల్ని ముందుకు తీసుకే వాళ్ళు ఉండాలి. ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళకు మనం గురువు అని పేరు పెట్టుకున్నాం సార్. అయితే ఇప్పుడు మన టీచింగ్స్ లో గురువు అన్న పదం వాడద్దు అని చెప్పేసి అని మనం అంటున్నాం కదా. పదము మనం వాడకున్నా గానీ, అంటే ఫిజికల్ గా మనం వాడతలేము. మిమ్మల్ని నేను సార్ అని నేను అంటున్నాను, కానీ
నా మనసులో మాత్రం అదే ఉంటది కదా సార్. మీరు మాకు చెప్తుంటే మేము వింటున్నాం, కాబట్టి అంటే మేము లోపల భావన మాత్రం అదే ఉంటుంది కదా సార్. బయట మనం గురువు గారు అనకపోయినా గానీ. సో నేను ఇంతకు ముందే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్. దీని గురించి కొంచెం అంటే మీరు వద్దు అని అన్నా గానీ మా భావన అయితే మార్చలేదు కదా సార్. అంటే మీరు మాకు ఒక గురువు లాగానే మీకు అన్ని విషయాలు మాకు అంటే వేణు గారు ఇక్కడ ఒక అవగాహనలోకి రావాలి. ఎందుకంటే మనసు అనేది ఏంటో చూడండి ఒకసారి. మనసు అనేది ప్రతి దానికి ఒక గుర్తింపు ఇస్తుంది. వీడు శత్రువు, వీడు నాకు మిత్రుడు, వీడు గురువు, వీడు శిష్యుడు, తర్వాత వీడు భగవంతుడు లాంటి వాడు, వీడు చాలా మూర్ఖుడు, వీడు పాపి, వీడు సుగుణవంతుడు అని మనసు ఒక వేర్పాటు చేస్తుందా లేదా? ఎవరిని చూసినా తన అనుభవం వల్ల చేస్తుంది. సో అదే మనసు ఇక్కడ ఒక విషయాన్ని చూసి విన్నప్పుడు ఏంటంటే ఒక గురుభావం అనేది కలుగుతుంది. అది అనివార్యంగా కలుగుతుందని మీరు అంటున్నారు. అంటే అక్కడ గురుభావం అనేది అవసరమా అనేది మనం చూడాలి. ఎందుకంటే when somebody is talking with love to you, ఎంతో ప్రేమతో ఒకరు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమను మీరు ఆస్వాదిస్తున్నారు, మీరు కూడా ప్రేమిస్తున్నారు, మీరు ప్రేమిస్తున్నారు, ఆయన ప్రేమను ఆస్వాదిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రేమ ఒకరితో సంభాషిస్తుంది, ఆ ప్రేమ ఒకరిని వింటుంది. సో అక్కడ ఉన్నది ఒక ప్రేమే కదా. డివిజన్ ఎక్కడ ఉంది అంటే నేను మీరు అనే డివిజన్ ఎక్కడ ఉంది? సో ఒక ప్రేమ అనేటువంటిది ఒక గొప్ప విషయం అన్నమాట. అది ఒక పవిత్రమైన విషయము. అది ఒక వ్యక్తి ద్వారా, ఒక పుస్తకం ద్వారా, లేదా అంటే కొన్ని మాటల ద్వారా, నిశ్శబ్దం ద్వారా కూడా ప్రసారం అవ్వచ్చు. సో అప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ పుస్తకం గొప్పది, ఆ వ్యక్తి గొప్పవాడు, లేదా అంటే ఆ మాట గొప్పది అని చూస్తాం అన్నమాట. కానీ నిజంగా విషయం గొప్పది, అందులో ఉండే మ్యాటర్ గొప్పది. ఎందుకంటే గురువు మార్చలేదు, ఆ పుస్తకం మార్చలేదు, కానీ అందులో ఉండేటువంటి విషయం మనల్ని మార్చగలిగింది, మన హృదయాన్ని తాకగలిగింది అన్నమాట. సో కాబట్టి మనం అక్కడ దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలంటే విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇప్పుడు లోకంలో ఎలా జరుగుతుందంటే గురువుకు ప్రాముఖ్యత ఇచ్చి, కృష్ణమూర్తి గారి బాధ అంటే అదే అన్నమాట, ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత గురు పూజలు చేయటము, తర్వాత ఏమో పాద నమస్కారాలు చేసి వేలుకు వేలు పాద నమస్కారాలు చేయాలంటే కొన్ని వేలు ఇవ్వాలి, తాకాలంటే కొన్ని వేలు ఇవ్వాలి, మాట్లాడాలంటే కొన్ని వేలు ఇవ్వాలి. ఇలాగ రకరకాలుగా ఒక ఛార్జెస్ అంటూ పెడితే గురువులు దోచుకుంటున్నారు ఈరోజు సమాజంలో. అది కృష్ణమూర్తి గారికి చాలా బాధాకరమైన విషయంగా తోచింది. సో అలాగా ఏమవుతుందంటే గురు శిష్య సాంప్రదాయం అనేది పూర్వం ఉండేది, అయితే అది చాలా పవిత్రంగా ఉండేది. ఈరోజు గురు శిష్య సాంప్రదాయం అనేది ఎలా తయారైందంటే బేరసారాలతో కూడుకున్నది అయిపోయింది. అంటే గొప్పగా చూడటము, తక్కువగా చూడటము, ఆ గురువు ఏమీ తెలియని వాడిగా అవతల వ్యక్తిని, సాధకుడిని చూడటము, సాధకుడు గురువు మహోన్నతుడిగా చూడటము, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి భేదము అంటే అంతర్వులు పెరిగిపోవడం. అంటే శిష్యుడు తలెత్తి చూడాలి గురువుని, ఆ గురువు తల దించి కళ్ళు కిందకి దించి గురువు ఆ శిష్యుడిని చూడాలి. అంటే ఏంటి? అంతస్తులు మారే, అంతస్తులు మారినప్పుడు ప్రేమ ఎలా ఉంటుంది? అందుకే మొట్టమొదటి నుంచి కృష్ణమూర్తి గారు ఒక విషయాన్ని స్పష్టం చేస్తారు. యు ఆర్ ది గురు అండ్ యు ఆర్ ది డిసైపుల్, యు ఆర్ ది లైట్ టు యువర్ సెల్ఫ్ అంటారు. అంటే యాక్చువల్గా ప్రతి ఒక్క ఏంటి శృతి వాక్యాలు కూడా, శృతి అంటే సంథింగ్ టోల్డ్, ది అన్టోల్డ్ ఇస్ టోల్డ్ అనమాట. అంటే చెప్పబడింది చెప్పబడింది అనమాట, చెప్పబడలేనిది చెప్పబడింది. చెప్పబడలేనిది ఏంటి? మనసుకు అందనిది, అది చెప్పబడింది, అది శృతిగా చెప్పబడింది. చెప్పబడినప్పుడు ఏంటి? అది విన్నాము. విన్న తర్వాత ఏం చేసాము?
దాన్ని ఆచరణలో పెట్టి మనం అన్వేషిస్తున్న వాళ్ళు ఎవరు, అన్వేషకుడు ఎవరు అనే విషయాన్ని పరిశీలించాం. అది చూస్తూ గురువు మిమ్మల్ని బయట పెడుతున్నాడా, లేకపోతే మీరే మిమ్మల్ని బయట పెట్టుకుంటున్నారా? ఇప్పుడు నన్ను గురించి నేను నాలో ఇమిడి ఉన్నటువంటి అజ్ఞానాన్ని, బంధాలని, ఒంటరితనాన్ని, ఏకాంతతని, ఒంటరితనాన్ని, భయాన్ని, గందరగోళాన్ని అన్నిటినీ చూసుకుంటున్నాను. నేను చూసుకుంటాం వల్ల నేను బయటపడ్డాను. కానీ గురువు నా మనస్సులోకి వెళ్ళి నా భయాన్ని, నా గందరగోళాన్ని, నా దుఃఖాన్ని చూడలేడు కదా. నేనే చూసుకోవాలి, నన్ను నేనే చూసుకోవాలి, నా ఆకలి నేనే తీర్చుకోవాలి, నా చీకటిని నేనే పారద్రోలుకోవాలి, నా అజ్ఞానాన్ని నేనే గమనించి జ్ఞానంలోకి వెళ్ళాలి. కాబట్టి ఒక మార్గదర్శకాలు అనేవి ఉన్నాయి. తప్పకుండా ఒక విషయాన్ని సమగ్రంగా నివేదించడం ఉంది. అయితే అది శాస్త్రం ద్వారా, మాటల ద్వారా, లేకపోతే వాక్యాల ద్వారా ఉంటుంది. అది వింటామన్నమాట. విన్న తర్వాత మనం చెయ్యవలసింది మనం చెయ్యాలి కదా. మనం చేసినప్పుడే తప్పకుండా దాని నుంచి బయటపడతాం. అయితే గురువుకే ప్రాధాన్యత ఇచ్చి గురు పూజలు చేసి ఆయన మీద ఫోటో పెట్టుకొని ఆయన్ని పూజించి ఆయనే గొప్పవాడని అనుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. అయితే కృతజ్ఞత ఉండొచ్చు. ఇప్పుడు ఆన్ జే కృష్ణమూర్తి ఆర్ ఎనీ గురు, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ద గ్రేట్ఫుల్నెస్. అంటే తప్పకుండా గొప్ప కృతజ్ఞత ఉంది. ఆయన ఇచ్చిన టీచింగ్ వల్ల, టీచింగ్ చాలా గొప్పది అనే కృతజ్ఞత ఉంది. అయితే ప్రేమ ఉంది. కృతజ్ఞత, ప్రేమ ఉండొచ్చును. కానీ ఆ గురువే నన్ను ఉద్ధరిస్తాడు, ఆ గురు వాక్యాలే నన్ను ఉద్ధరిస్తాయి అనేటువంటి భ్రమ పెట్టుకొని ఆ గురువు మీద ఆధారపడడం కూడదు. అక్కడ గురువు పని ఏమీ లేదు. ఒక వేలుతో అది చూపించి వదిలేశారంతే. ఇక నడవలసింది మీరే, నడవలసింది నేనే. కాబట్టి నాకు నేనే జ్యోతినవ్వాలి, నాకు నేనే అన్వేషకుడినవ్వాలి, నాకు నేనే గురువునవ్వాలి, నాకు నేనే శిష్యుడినవ్వాలి. సో అక్కడతో ఆ పుస్తకం పని అయిపోయింది, అక్కడతో ఆ మాటతో ఆయన పని అయిపోయింది. ఇంకా ప్రయాణం చేయవలసిందల్లా ఎవరు? నేనే ఒంటరిగా నాతో నేను ప్రయాణం చేయాలి. ఇంకెవరు సహాయం లేరు. ఆ సహాయము నేను ఇంకోళ్ళ నుంచి కోరి వాళ్ళ మీద ఉన్నత భావం పెట్టుకొని ఏదో ఆశించాను అనుకో, వాళ్ళ మాటల వల్ల, లేకపోతే వాళ్ళ యొక్క సహకారం వల్ల, వాళ్ళ సహాయం వల్ల నేను బయటపడతానని అనుకుంటే ఎప్పటికీ మనం బయటపడలేమన్నమాట. అందుకే మనల్ని మనం పరిశీలించుకోవడంలో మనమే గురువు, మనమే విముక్తిని ప్రసాదించే వాళ్ళం, మనమే జ్యోతి అవుతాం. అందుకే ఎక్కువ ప్రాధాన్యత గురువు మీద ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన అన్వేషణ మనకు ఆగిపోతుంది అనమాట. వాళ్ళ మీద కృతజ్ఞత ఉండొచ్చు, వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు. ఆ కృతజ్ఞత ప్రేమతో మనము నమస్కారం చేయొచ్చు. కానీ గురువు గారు అని పదం వాడుతూ ఉండడం వల్ల లోపట మనకి తెలియకుండానే ఆయన మీద భక్తి భావం, ఆయన మీద ఒక ఉన్నత భావం కలిగి ఇంకా ఆయన మాటలు, ఆయన మీద ఆధారపడడం, ఆయన ముఖం ఎలా ఉంటది, ఆయన ఫోటో పెట్టుకోవాలి, ఆయన పూజించాలి, ఆయన అనుగ్రహం కావాలి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇది డెట్రిమెంటల్ ఫర్ ది ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ అనమాట. నేను ఒక 2 విషయాలు ఏం సార్ అంటే, యాక్చువల్ గా ఈ ప్రజలే అంటే తప్పు తోవలో వెళ్తారు సార్. ఇప్పుడు నేను ఒక గురువు గారిని నేను గమనించిన, ఆ గురువు గారు ఏమంటారంటే, ఆ గురువు ఎక్కడ కనిపించినా గానీ అందరు వెళ్ళి ఆయన కాళ్ళకు దండం పెట్టడము, ఆయనకు సేవలు చేయడము ఇట్లాంటివి చేస్తుంటారు. అయితే గురువు గారు అంటే ఏమంటారంటే, అరే నన్ను కాదురా మీరు పట్టుకోవాల్సింది, మీరు నా మాటలు పట్టుకోండి, నా జ్ఞానం పట్టుకోండి, మీరు ఉద్ధరించబడతారు. మీరు తను అనేక సార్లు చెప్పినా గానీ వీళ్ళు విన్నారు సార్. వీళ్ళే వెళ్ళి ఆయనని టచ్ చేయడం అట్లాంటివి చేస్తుంటారు. ఇది ఒకటి సార్. రెండోది ఏంటి సార్ అంటే, ఇంకో గురువు గారు ఏమన్నారు సార్ అంటే, నేను మీకు సత్యమిగో ఇట్లా ఉంటుంది అని చెప్పేసి నా వేలుతోని నేను మీకు చూపిస్తున్నా, సత్యం ఇట్లా ఉంటుంది అని నేను వేలుతోని నేను పాయింట్అవుట్ చేస్తున్నా నేను. అయితే మీరు సత్యాన్ని చూస్తలేరు, మీరు కేవలం నా వేలునే చూస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పంగా నేను విన్నాను సార్. అంటే మీరు సత్యాన్ని చూడమని నేను మీకు చూపిస్తుంటే సత్యాన్ని చూస్తలేరు, నా వేలుని చూసేసి మీరు మళ్ళీ నన్ను పట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటారు సార్. అయితే సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పబ్లిక్ ఎవరి మాట వింటారు అంటే వాళ్ళకు ఒక విశ్వాసము వచ్చినప్పుడే మాటలు వింటారు సార్. అంటే డైరెక్ట్ గా ఎవరి మాట వినరు. వాళ్ళకు ఇతని మాటల ద్వారా నా జీవితం మారుతుంది, ఖచ్చితంగా నేను సత్యాన్ని తెలుసుకోగలుగుతా,
ఖచ్చితంగా నా జీవితంలో సమూలమైన మార్పు వస్తుంది అని ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో అప్పుడు ఇంకా జాగ్రత్తగా గమనించడం అనేది స్టార్ట్ అవుతుంది సార్. సో ఇప్పుడు మీరు కూడా వేణు గారు, అవును మీరు చెప్పింది కరెక్టే, వినాలి. చెప్పినటువంటి విషయాల్లో సరైనటువంటి సత్యం ఉంది అని మనం గ్రహించినప్పుడు వినాలి. అయితే మనిషిలో సహజంగా భయము, కోరిక ఉన్నాయి, రెండు ప్రధానమైన అంశాలు. అంటే సెల్ఫ్ లో ఏమున్నాయంటే 2 విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి భయం, 2 కోరిక. ఈ భయం, కోరిక ఉన్న చోట ఏమవుతుందంటే అందరి చుట్టూ తిరుగుతాడు ఆ మనిషి, ఈ భయం నుంచి పోగొట్టుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి. దీన్ని కొంతమంది గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం గురించి వాడుకుంటారు. మీరు చెప్పినట్టు కొంతమంది గురువులు నాతో ఏమీ లేదు, వేలునే చూడండి అంటారు, నేను మార్గం చూపించగలను అంటారు. అయితే వైస్ వెర్సా అది. అంటే కొంతమంది గురువులు ప్రజల్ని పాడు చేస్తున్నారు, కొంతమంది శిష్యులు వాళ్ళే పాడు చేసుకొని గురువు మీద ఆధారపడి అసలు వెతకడం మానేశారు. ఆయన చూపించిన మార్గం కాదు, ఆయన కాళ్ళు పట్టుకుంటే ఏదో వచ్చేస్తుందని, లేకపోతే ఆయనకి నమస్కారం చేస్తే ఏదో వస్తుందని, లేకపోతే ఆయన ఫేవర్ చూడాలని, లేకపోతే ఆయన ముట్టుకుంటే ఏదో జరిగిపోద్దని, ఇలాగా రకరకాల భ్రాంతిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో కాబట్టి గురువు శిష్యుడిని పాడు చేసిన వాళ్ళు ఉన్నారు, శిష్యుడు గురువుని పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ గురువు కూడా కొంతకాలం కేటవుతుందంటే చూసుకోకపోతే అహంకారం పెరిగిపోద్ది. ఈ చూపించిన వేలే ఏమవుద్దంటే కిందకి చూపిస్తుంది, నా కాళ్ళు పట్టుకో అని. అర్థమైందా? ఎందుకంటే ఆ గురువు కూడా అతీతుడు కాడు కాబట్టి ఎప్పుడైనా తను తాను చూసుకోకపోతే అహంకారంలో పడిపోవడానికి అత్యంత ప్రమాదం ఉంది. ముక్తుడికి కూడా మరి అంత డేంజర్ ఉంది. సో కాబట్టి పర్మనెంట్ గా ఏది తీసుకోకండి. జస్ట్ కంటిన్యూ టు ది సేమ్ క్వశ్చన్, ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అంటే మనం కూడా ఐ థింక్ వీఆర్ అంటే కన్వర్జేషన్స్ తో వింటుంటే అంటే జేకే గారు చెప్పినట్టు, ఆ జేకే గారు ఇలా చెప్పారు, జేకే గారు ఇలా చెప్పారు అంటుంటే ఎవ్రీథింగ్ నాకేమనిపిస్తుంది అంటే అగైన్ వీఆర్ డ్రాయింగ్ హిస్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ drawing his conclusions and we are acting upon it. Aren't we making again him as a guru? Maybe not, no, maybe our next generation might become see him as a guru. Again we will be in the same trap. అందుకనే కృష్ణమూర్తి జాగ్రత్త పడి ఈ కంక్లూజన్ కి కే కండిషనింగ్ అన్నారు. యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ కే కండిషనింగ్ ఆయన వారం చేశారు. ఏం చెప్పారు? అందుకే ఇందాక నేను సవిస్తరంగా చెప్పాను, థాట్ ని చూడాలి, ఆలోచనని గమనించి ఈ పరిమితిలో నేను చిక్కుకున్నానని విచారణ మార్గంలోకి వెళ్ళి చూడాలి. అలాగే ఎవరైతే చూడలేదో టీచింగ్ మీదే ఆధారపడిపోతారు. ఎంతసేపు టీచింగ్ చదవడం అనేది ఎస్కేప్ అయిపోతుంది అనమాట. ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఈజ్ అంటే అన్ని రకాలుగా చెప్పాం కదా, ఇందాక అనుకున్నాం కదా, నేను ఒంటరితనంలో ఉన్నాను, ఆ ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి ఎన్నో వింటుంటాను అనమాట. అది కూడా మళ్ళీ బంధమే, అది కూడా ఆధారపడమే అవుతుంది. కాబట్టి నేను మారను ఎప్పటికీ, అది ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి ఈ టీచింగ్ వాడుతున్నాను. కాబట్టి ఎప్పుడైతే నా ఒంటరితనంలోకి వెళ్ళి చూశానో అప్పుడు ఏమవుతుందంటే ఆ టీచింగ్ అనేది పుష్పిస్తుంది అనమాట. ఇట్ విల్ హ్యావ్ ఎ ఫ్రాగ్రెన్స్. అదర్వైజ్ ఏమవుతుందంటే ఆ టీచింగ్ అనేది ఆధారపడే వస్తువుగా మారిపోయి అది కూడా మామూలు వస్తువులాగే తయారైపోతుంది అనమాట. జస్ట్ లైక్ ఎ డ్రింక్. టీచింగ్ కూడా డ్రింక్ లాగా అయిపోతుంది. ఆ డ్రింక్ తాగిన వాడు ఎలాగైతే ఆ క్షణం మర్చిపోతాడో, నేను టీచింగ్ చదువుతూ నేను మర్చిపోతాను నా బాధని. వాట్ ఈస్ ది డిఫరెన్స్? అంటే when we are sharing a lot of things, అంటే జేకే గారి ఫోటో పెట్టి this is a quotation, let's say the WhatsApp group itself named JK Gnanajyoti, అంటే again we are again centering him and building a society around it అని అలా కాన్ఫ్లిక్ట్ నాకు మొదలు. అలాగే అవసరం లేదండి. ఎందుకంటే సో టు కమ్యూనికేట్, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంది, కమ్యూనికేట్ చేయాలంటే మన గ్రూప్ అంతా ఫారం చేసాం, ఈ గ్రూప్ లోనే మనం మాట్లాడుకుంటున్నాం. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెన్ యూ టాక్ టు మీ. అలాగే నేను మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా అండర్స్టాండింగ్ ఉంది. ఇఫ్ ద గ్రూప్ ఈజ్ నాట్ ఫార్మ్, మనకి
పరస్పర సంభాషణ ఎలా జరుగుతుంది, పరస్పరంగా అన్వేషణ చేయడం ఎలా జరుగుతుంది, ఒకరినొకరు తెలుసుకోవడం ఎలా జరుగుతుంది. సో ఫర్ దట్ సేక్ అంటే ఇప్పుడు మాటలు ఉన్నాయనుకోండి, దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్, so many descriptions. So the word is not the thing and the description is not the describe. వివరించబడే వస్తువు వివరించడం అనేది వివరించబడే వస్తువు కాదు, ఆలోచన విషయం కాదు. అందుకని అయితే ఆలోచన మానేస్తే భాష మాట్లాడగలమా? వర్డ్ ఈజ్ నాట్ ది థింగ్, బట్ వీ హ్యావ్ టు యూజ్ వర్డ్స్. అలాగే ఇప్పుడు జ్ఞానజ్యోతి అనేటువంటి పేరు పెట్టాము. అలాగే కొన్ని వర్డ్స్ కి జ్ఞాన అంటే విజ్డమ్, జ్యోతి అంటే సంథింగ్ లైట్. సో ఒక పేరు పెట్టాము, ఒక మంచి పేరు పెట్టాము. ఎందుకంటే ఆ పేరు వల్ల జేకే సెంటర్ అని పేరు పెట్టడం వల్ల సో దానికి కావలసినటువంటి వాళ్ళు, దాన్ని తెలుసుకుందామని ఇచ్చగలిగిన వాళ్ళు ఒక దగ్గర చేరతారు. చేరినందువల్ల వాళ్ళు సంభాషించుకోవడం వల్ల అది ఒక వేదిక అంతే. ఆ వేదిక అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ వేదిక మీదకి 100 మంది వస్తారు, మళ్ళీ ఆ వేదికని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలాగే కంప్యూటర్ దగ్గర మనందరం కూర్చుంటామా, అలాగే ఆ వేదిక అనేది ఉపయోగపడుతుంది మన సంభాషణకి, కానీ అది అటాచ్మెంట్ కాదు. వెన్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ విత్ జ్ఞానజ్యోతి, వెన్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ విత్ జేకే టీచింగ్స్, అండ్ దెన్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ థింగ్. బట్ ఫర్ ది యూజ్, వాట్ ఈస్ ది రైట్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ది రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ అనేది ఇంటెలిజెంట్ గా గమనించి దాన్ని యూజ్ చేయాలి. బట్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ రాంగ్. If the Krishnamurti or any teacher do not use words, how can he convey things? So he used a lot of words. He explained so many things. You know that the word is a limited thing, but still he uses words. That we can't do that. Ante manam words use cheyakunda avvadanamata. That's why it is happening like that. సార్ నాకు ఈ క్వశ్చన్ మీద ఒక కొంత షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే సార్. నాకు ఇంటర్నెట్ లో ఐ హ్యావ్ అన్ ఐడి, ఫేస్బుక్ ఐడి. ఓకే, నాకు ఐడి ఉంది కాబట్టి బికాస్ ఐ హ్యావ్ అన్ ఐడి ఐ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్స్. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఐడితో ఇఫ్ ఐ బికమ్ టూ మచ్ ఐడెంటిఫైడ్, ఆ ఫేస్బుక్ లో ఉన్న ఐడి అయినప్పటికీ ఎవరన్నా ఏదైనా కమెంట్ చేశారనుకోండి, ఐ గెట్ అన్ యాంగర్. అంటే అక్కడ ఏమైతుంది, జస్ట్ ఫేస్బుక్ లో ఒక ఐడికే ఎవరైనా కమెంట్ చేస్తే నాకు యాంగర్ వస్తుందండి గమనించుకుంటే. బట్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐడి. నేను ఎందుకు పెట్టుకున్నాను ఐడి? టు కమ్యూనికేట్. ఐడి లేకపోతే ఐ కెనాట్ కమ్యూనికేట్. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు నాకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. కానీ అది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐడి టు కమ్యూనికేట్. ఆఫ్టర్ దట్ ఇట్ జాబ్ ఈజ్ ఓవర్. That is what I mean. అదే సార్, అది ఒకటి చెప్పాలనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ ఒక్క నిమిషం మాట్లాడదాం అనుకుంటున్నా సార్. విజయ్ గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు కదా, ఎందుకు జ్ఞానజ్యోతిలో ఇవన్నీ పోస్ట్ చేస్తున్నారు, వీఆర్ గెటింగ్ అటాచ్డ్ ఆర్ వాట్ ఎవర్. సో అక్కడ సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. వెన్ వి సీ దోస్ dialogues of Krishnamurti, then the self enquiry automatically comes into the mind, and that helps to look into ourselves. That's where the self enquiry comes into place ani naaku anpistundi sir. That's true, but rather than if someone is saying, and I've been watching a lot of his videos, but he never took any reference of any name. That's what I'm trying to understand. Again, we are getting into the same trap by taking his name or his picture or his his quotation. Again, we are giving a name to it, somebody has said it, and we are drawing that idea or conclusion out of that saying. That's what you are not supposed to draw a conclusion out of it. You are supposed to self inquire into yourself. Suppose he says knowledge is limited, so you are just listening to him and understanding knowledge is limited, but you need to inquire into yourself and get your own transformation of your consciousness. It's just an idea for you right now, knowledge is limited, but when he says something, a quotation or whatever, you need to self inquire into that, and then only that will be your reality. It is still, and in each and every talk he talks about, I am not your guru, we are going together. All these talks, we are going together, we are sharing. It will not be our reality. What his reality is not our reality. Every word or every instance, whatever you read or whatever, you have to self inquire.
then only it will become your reality. Then only the transformation will come into the consciousness. Otherwise, it's just another knowledge from any other guru. That's what he specifically insists. Like, ఇప్పుడు ఒక పేరు పెట్టడం వల్ల, ఒక విషయానికి పేరు పెట్టడం వల్ల మనం దాన్ని గుర్తించి ఆ పని చేయగలం. మైండ్ నోస్ దట్. ఒక పేరు అంటే ఉంటుంది దానికి. సపోజ్ యు ఆర్ కాల్డ్ విజయ అండ్ ఐఎమ్ కాల్డ్ రామకృష్ణ. సో am I identified with that name or you are identified with that name? అక్కడ వస్తుంది అన్నమాట. ఐడెంటిఫికేషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఈగో అనేది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. లోన్లీనెస్ పనిచేస్తూ ఉంటుంది. సో కృష్ణమూర్తి ఈజ్ అ ఒరిజినల్ టీచర్. హీ నీడ్ నాట్ రిఫర్ ఎనీబడీస్ నేమ్. ఆర్ యూ అండ్ ఐ ఆర్ ఒరిజినల్ టీచర్స్? That is where I'm trying to understand. If we are not original teachers, we are not original teachers. True, but what his intention is, every human being to be with the original, not to depend on any of the things, right? Yes, yes. And we want to be the original. That is what he is referring to, isn't it? He is driving to the originality, the creativity. True. So అందు గురించి మనం ఏం చేయాలి? అక్కడ కృష్ణమూర్తి చెప్పినటువంటి విషయాల్లో ఉండే గొప్పతనాన్ని మనం కృష్ణమూర్తి పేరు యూజ్ చేయకుండా ఎలా చెప్పగలం? That is what I am trying to understand. అంటే కృష్ణమూర్తి పేరు చెప్తాం అన్నమాట. చెప్పినందువల్ల ఆ పేరులో చిక్కుకుపోకుండా, ఆయన అంటారు కదా, పేరులో చిక్కుకోకుండా, ద టీచింగ్ ఇస్ ఎ మిర్రర్ ఇన్ విచ్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ అని మాటకి చెప్తుంటారు. సో ఆ టీచింగ్ లో మనం మనల్ని చూసుకోవాలి. ఎందుకంటే మన జీవితం గురించి మాట్లాడుతున్నారు. సో ఆ టీచింగ్ లో మనల్ని మనం చూసుకొని మారాలి. సో కృష్ణమూర్తి ప్లాట్ఫామ్ మీద మరి కృష్ణమూర్తి అనకపోతే రామకృష్ణ, లేకపోతే వనజ గారు, లేకపోతే వెంకటేష్ గారు అని చెప్తారా? చెప్పండి. సో అది మామూలుగా వెర్బల్ అది. కానీ అది వెర్బల్ గా ఉండే విషయం మనం అంత గాఢంగా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అటాచ్ అయినప్పుడు మాత్రం అది. But not this generation, but next generation, or the next generation might be attached and see it as like a guru, or they might make a statue out of it. Maybe we are using it for a communication. Maybe that's how maybe the Buddha or Jesus or anyone might have been created. That's what I'm trying to understand. Yes, sir. Actually, that danger is always there. సో అందువల్ల తను చాలా వీడియో రికార్డింగ్ చేయడం కానీ కృష్ణమూర్తి గారు. సో బుక్స్ ఒక అథారిటీ లేకుండా మెయింటైన్ చేయడం కానీ he took care of so much because he had seen the danger. The danger is there. I mean, అంటే వెంటనే ఫోటో పెట్టేసి దండేసి we can start, is separate cult. సో అది లేకుండా ఉండడానికి he worked very hard to record whatever he said. So but then the question is whether that danger is there. I think that danger is there always. That we only have to see it to ourselves. So a danger anedi undi. Anytime it is there. That's what I'm just trying to understand. Yeah. Sir, oka chinna vishayamu sir. Ravanjan garu Ramkrishna garu disconnect అయినట్లు ఉన్నారు. అవును సార్, జాయిన్ అవుతారు. ఒక 5 minutes లో డిస్కనెక్ట్ అయినట్టున్నారు. సార్ వేణు గారు సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు జేకే టీచింగ్స్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది అనుకోండి. సో మనము జేకే గారి మీద మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు. అంటే ఆ వ్యక్తి మీద కాకుండా ఆయన టీచింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకోసమే తన పేరుకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఒక గురువు అని అనుకోకుండా తన టీచింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలన్నట్టు తన ఉద్దేశం అన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తాం సార్ అంటే జేకే టీచింగ్స్ అంటే మనము జేకే గారు ఎట్లుంటారు, జేకే గారి ఫోటో అవన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి కదా సార్. అట్లా కాకుండా టీచింగ్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆ విధంగా గురువు అని అనకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయం చెప్పిండొచ్చు సార్. అంటే నేను అనుకుంటున్నాను. ప్రభంజన్ గారు మీరు క్లారిఫై. ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది సార్. ఇక్కడ ఎలా ఉంటుందంటే రకరకాల పీపుల్ అంటే గురువులు అనుకుందాము, రకరకాల కొటేషన్స్, రకరకాల పాయింట్స్ చెబుతూ ఉంటారు. చెప్పినప్పుడు మనకి ఒక పర్టికులర్ గురువు లేదా ఒక పర్టికులర్ పర్సన్ చెప్పినవి చాలా యాక్యురేట్ గా ఉంటాయి, కరెక్ట్ గా ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయం మనలో ఏర్పడినప్పుడు మనం ఆ వ్యక్తి తాలూకు కొటేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం.
మన దగ్గర నెంబర్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నాయి. చాలా మంది, చాలా గురువులు ఎన్నెన్నో రకరకాల కొటేషన్స్ ఇస్తున్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన టీం తీసుకుంటే మనం కృష్ణాజీ ఇచ్చిన కొటేషన్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తాం, మిగిలిన వాటిని ఇగ్నోర్ చేస్తాం, పెద్దగా ఇంపార్టెన్స్ పెద్దగా పట్టించుకోం. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే కృష్ణాజీ అనేటువంటి ఒక పర్సన్ చాలా కరెక్ట్ గా, ఎగ్జాక్ట్ గా, యాక్చువల్ గా పాయింట్స్ ని పాయింట్అవుట్ చేయగలుగుతారు అనేటువంటిది మనలో ఏర్పడితే అప్పుడు ఆయన తాలూ కొటేషన్స్ మీద మన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కొటేషన్స్ ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇచ్చామో వాటిని మన జీవితానికి అన్వయించుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం. ముందు అవతల వ్యక్తి మీద మనకు నమ్మకం ఉంటేనే దాన్ని మనం స్వీకరిస్తాము. అవతల వ్యక్తి మీద నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి ఎంత గొప్ప విషయం చెప్పినప్పటికీ కూడా మనం దాన్ని రిసీవ్ చేసుకోము. సో అందుగురించి ఇక్కడ ఆ కొటేషన్స్ కి ఆ ఐడెంటిఫికేషన్ అవసరమేమని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రామకృష్ణ గారు ఒక నిమిషం మాట్లాడొచ్చా? నమస్కారం అండి సార్. నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. ఇందాక వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు, ఇది ఒక కృష్ణమూర్తి అనేటటువంటిది అవుతుందేమోనని వారు ఎక్స్ప్రెస్ చేశారు. మన థ్యాంక్స్ టు టెక్నాలజీ అండి. వారు 86లో పోయినప్పుడు దగ్గర ఒక 20-25 సంవత్సరాలు లాస్ట్ లో అన్ని వీడియోస్ అయినాయి. మొదటి నుంచి కూడా చాలా వరకు ఆడియోస్ తర్వాత అన్ని కూడా రికార్డెడ్ అయినాయి. ఆ జాగ్రత్త పడడం జరిగింది. ఎవరైనా కృష్ణమూర్తి గారిని ఒక సెంటర్ గా లేకపోతే ఇంకొకటి చేయడం అనేటటువంటిది, ప్రభంజన్ గారు ఏదో డేంజర్ ఉందంటున్నారు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ద డేంజర్ అండి. ఆయన చాలా స్పెసిఫిక్ గా చెప్పాడు. అది అంతా కూడా డిజిటలైజ్ అయింది. ఇంకా ఆయన చెప్పింది మనం అది కూడా వినాలి. ఈ స్టాక్ లో గంటలో తీసుకుంటే ఏ నుంచి జడ్ వరకు తీసుకెళ్ళి మన ముందు పెడతాడు. అంచేత మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యేమా లేదా అనేటటువంటిది మనకు ఉన్నటువంటి అనుకోండి. మీరు పాయింట్ల కిందే నేను చెప్తున్నాను, మిర్రర్ నేను అనే పదే చెప్తున్నాడు. ఇంకా ఆయన ఎవడన్నా సెంటర్ గా చేస్తే మొక్క మీద కొట్టాడండి. ఇంటర్ప్రెటర్స్ ఆర్ ట్రైడర్స్ అన్నాడు. అంచేత అప్పుడు చాలా బ్లంట్ గా చెప్పాడు. కావాలని ఒక రాజర్స్ ఎడ్జ్ కింద చెప్పాడు మానవాళికి. ఆయన ఒక్క జనరేషన్ చెప్పలేదండి, జనరేషన్స్ టుగెదర్ కి చెప్పాడు. సో ఐ థింక్ నేనంటే ఆ ప్రమాదం ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన మాటల్లోనే చెప్పుకొచ్చాడు. ఆయన రికార్డ్ అయినాయి కూడా ఒరిజినల్ గా. ఆ బెనిఫిట్ ఉంది. ఆ బుద్ధాకి వీళ్ళకి లేదు, టెక్నాలజీ బెనిఫిట్ లేదు. అంచేతన నేను వెంకటేష్ గారు చెప్పిన విధంగా ఇదేదో అయిపోతుందని మీరు వినండి, ఒక టాక్ వినండి ఫుల్ గా. దెన్ యూ గెట్ ట్రాన్స్ఫార్మ్. అయ్యారు లేదు మీకే తెలుస్తుంది, ఇంకోళ్ళు ఎవరు సర్టిఫై అక్కర్లా, మీకే తెలుస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్, కఠినమైన పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు మౌన పరిశీలనే ఏకైక మార్గమా? ఇబ్బంది కలిగించే పరిస్థితులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సహజంగా ఎవరికైనా. ఏమన్నా ఇబ్బంది మన ప్రవర్తన మార్చేస్తే ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి వాటి నుంచి బయటపడాలంటే మౌన పరిశీలన పెంచుకోవడమే ఏకైక మార్గమా? ఇబ్బందికర పరిస్థితులన్నీ సెల్ఫ్ నుంచే వస్తాయండి. పరిస్థితుల యొక్క ప్రభావం నేను ఉన్నంత వరకు ఉంటుంది. నేను పోతే పరిస్థితుల ప్రభావం చూపించలేవు. అంటే దుఃఖానికి కారణం పరిస్థితులు కాదు, నేనే కారణం. కాబట్టి ఆ నేను అనేటువంటి దాని గురించి ఎంక్వైరీ చేయమంటారు కృష్ణమూర్తి గారు. అయితే ఇందాక మనం చెప్పిందంతా విన్నా ఉంటారు మీరు. ఆలోచన యొక్క లిమిటెడ్నెస్, పరిమితిని గమనించటం. సో దీనివల్ల ఈ విచారణ మార్గంలో మనకి ఆలోచన యొక్క పనిచేసే విధానము, నేను యొక్క డొల్లతనము, నేను యొక్క కల్పితమైన విషయాలు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి ఎందులో చిక్కుకున్నాము. దాంతో పాటుగా మనకి సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య నుంచి ఎలాగ బయటపడాలి అనే ఆలోచన ఒకటి. అది ఏం చేస్తుంది? సెల్ఫ్ చేస్తుంది. అంటే ఇట్ ఆల్వేస్ వాంట్స్ ఎ సొల్యూషన్ ఫ్రమ్ ఏ ప్రాబ్లం. అంటే ఒక సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం ఎలా పొందాలి దాని గురించి ఆలోచిస్తున్నారు. ఒక దుఃఖాన్ని నుంచో, భయాన్ని నుంచో, దేని నుంచో తాత్కాలికంగా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా బయటపడాలి. సో దేర్ ఈస్ అనదర్ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ డిసల్యూషన్. అంటే ఈ సొల్యూషన్ అనేది జరిగింది అనుకోండి. జరిగితే ఒక సందర్భంలో మా అమ్మాయి పెళ్లి కాలేదు, సొల్యూషన్ ఏంటి? పెళ్లి చేయాలి. తర్వాత నాకు ఉద్యోగం రాలేదు, సొల్యూషన్ ఏంటి? ఉద్యోగం రావాలి. అలాగే ఏదో ఒకటి
ఈ ఒక సమస్య ఉందంటే ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ గురించి మనసు ప్రయత్నిస్తుంది. అయితే నాకు ఒక భార్య ఉంది, భార్య మారలేదు, ఆ భార్య మారాలి, అది సొల్యూషన్. అయితే ఏంటి, ఎలాగా? అయితే ఎంతకాలం ఈ సొల్యూషన్ వెతుకుతూ ఉంటాను నేను, సొల్యూషన్ దానికి కనబడటం లేదు. కాబట్టి సొల్యూషన్ వచ్చినట్టు ఇంకోటి వచ్చినా మళ్ళీ సొల్యూషన్ ఇంకో సొల్యూషన్ కోరుతుంది. కాబట్టి సొల్యూషన్ అనేది ఎప్పుడు స్థిరంగా లేదనమాట. కాబట్టి ఏం చూడాలి అక్కడ? డిజల్యూషన్ చూడాలి. డిజల్యూషన్ అనేది ఏంటి? అక్కడ సమస్య ఉంటుంది, సమస్య పోవాలని చూసేది సెల్ఫ్. ఆ సమస్యని చూడడం అనేది జరగాలన్నమాట. సమస్యని ఎలాగ చూడగలమో అది చూడగలగాలి. చూసినప్పుడు సెల్ఫ్ అనేది అంతరించిపోతుంది అనమాట. సెల్ఫ్ లేకపోతే సమస్య లేదు. ఇప్పుడు సమస్యని పుట్టించేది సమస్యే, అదే మనస్సే. సమస్య నుంచి బాధపడేది మనస్సే. మళ్ళీ సమస్య నుంచి దాటి వెళ్ళాలని చూసేది మనస్సే. అంటే ఆలోచనే సమస్యను పుట్టిస్తుంది, ఆలోచనే సమస్యలో మళ్ళీ బాధపడుతుంది, ఆలోచనే సమస్యకు పరిష్కారం ఎంచుకుంటుంది, సొల్యూషన్. సో కాబట్టి ఆలోచనే ఇదంతా చేస్తుంది కనుక ఆలోచన వల్ల సమస్య పరిష్కారం కాదు. కాబట్టి అది సృష్టించగలదు అంతే, బాధపడగలదు అంతే. కాబట్టి పరిష్కారం అనేది దానికి తెలియదు, సృష్టి చేయగలదు. కాబట్టి ఇది చూసిన ఆలోచన నిశ్శబ్దం అవ్వాలి. కాబట్టి ఆ ఎరుకలో, జోక్యం లేని ఎరుకలో అసలు ఆ ఉన్నదాన్ని దాని నుంచి మార్చేయడానికి ప్రయత్నించకుండా, దాన్ని అణిచేయడానికి ప్రయత్నించకుండా, పారిపోవడానికి ప్రయత్నించకుండా ఉన్నదాన్ని చూడాలి. అంటే నా మనసులో ఉండే బాధని చూడాలి, ఆ సమస్య వల్ల ఏం బాధపడుతుందని. సో ఆ బాధపడిన మనసు పోతే వచ్చినటువంటి నిశ్శబ్దంలో దాదాపుగా ఆలోచనతోనే సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. ఆలోచన ఆగితే సమస్య ఆగుతుంది అనమాట. ఇప్పుడు ఫిజికల్ ప్రాబ్లం ఉంది. ఫిజికల్ ప్రాబ్లం ఏంటి? నా ఆరోగ్యం బాగోలేదు. దానికి సొల్యూషన్ ఏంటి? మందు కొనాలి, వేసుకోవాలి. సో దట్స్ గుడ్. సో ప్రతి ఒక సమస్యకి ఒక విషయంగా పరిష్కారం ఉంది, అది పరిష్కారం లేని సమస్య కాదు. కాబట్టి దానికి సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ తీసుకోవాలి. కానీ కొన్ని మానసికమైన విషయాలకి సొల్యూషన్ లేదు. అది ఏంటంటే, నా అత్తగారు మారలేదని కోడలు ఊరిక బాధపడుతుంది. అయితే అత్తగారు ఎప్పుడూ మారరు, నువ్వు అలాగే బాధపడాలా? నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు మార్చుకుంటే సరిపోతుంది అంతే. సో కాబట్టి నేనెందుకు బాధపడాలి? ఆవిడ మాటలను పట్టించుకొని, ఆవిడ క్యారెక్టర్ ఆవిడ అలాగే మాట్లాడతారు. సో కాబట్టి నాకెందుకు బాధ కలుగుతుందని ఆవిడ తనలోకి తను చూసుకొని, తన అవగాహనలోకి వెళ్ళి, తన క్యారెక్టర్ని తన బాధ ఎందుకు కలుగుతుందో అన్వేషించి తన సెల్ఫ్ని పోగొట్టుకుంటే 1000 మంది అత్తగారులున్నా ఆవిడ ఏమి చేయలేరు. కాబట్టి అక్కడ సొల్యూషన్ కాదు, డిజల్యూషన్ ఉందన్నమాట. అంటే సెల్ఫ్ డిజల్యూషన్ కావాలి. కాబట్టి సొల్యూషన్ వాడవలసిందే, సొల్యూషన్ వాడాలి, ఫిజికల్ ఎఫర్ట్ అన్న దాంట్లో. సొల్యూషన్ లేని దగ్గర డిజల్యూషనే అవసరం అన్నమాట. ఈ రెండు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, ఎక్కడ సొల్యూషన్ అవసరము, ఎక్కడ సొల్యూషన్ అవసరం లేదు. వెల్కమ్ సార్. సార్ హలో, ఎవరండి? సార్ ఈశ్వర్ రెడ్డి సార్. ఈశ్వర్ రెడ్డి గారు చెప్పండి. సింపుల్ గా మన సైకలాజికల్ డిజార్డర్ గురించి ఏమైనా చెప్తారు సార్? సైకలాజికల్ డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్ కమ్స్ ఓన్లీ బికాస్ దేర్ ఈస్ ఎ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే లోపట ఉండేటువంటి మనస్సు, ఆలోచనలే సైకలాజికల్ డిజార్డర్ కారణం కదా. సో ఆ ఆలోచనల యొక్క ప్రభావమే డిజార్డర్. డిజార్డరే ఉంది అసలు, యాక్చువల్గా ఆర్డర్ లేదు. ఆర్డర్ తెచ్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మళ్ళీ డిజార్డర్లోకి తీసుకొస్తుంది. సో డిజార్డర్ని చూడటమే ఆర్డర్లోకి రావడం. సో యాక్చువల్లీ వాట్ ఈజ్ ద డిజార్డర్, దట్ ఈస్ ఇట్. అది ఉంది కదా అది. అంచేత ద వెరీ వాట్ ఎవర్ థాట్ థింగ్స్ ఇన్ ద సైకలాజికల్ ఫీల్డ్, it creates only disorder, it leaves only disorder, it is disorder, I is disorder. So one has to watch and understand what it is, what I am, only by self knowing. That is the self is in disorder. Okay sir.
I have one question. What does it mean, like, can action takes place from whole insight? Like, can action takes place without the moment of thought or without the interference of thought? What he says is like, మనం చేసే పని it should come from the whole insight. What does it really mean, like whole insight? Yes. మనస్సుకి ఏమొచ్చి రియాక్ట్ అవ్వడం తెలుసు, అంటే గత నాలెడ్జ్లో దట్ ఈస్ కాల్డ్ రియాక్షన్. బట్ మైండ్ డు నాట్ నో వాట్ ఈజ్ యాక్షన్. అయితే చర్య ఒకటి, ప్రతిచర్య ఒకటి. ప్రతిచర్య అంటే మీరు నన్ను ఏదో నిందిస్తారు, మిమ్మల్ని కూడా నేను నిందిస్తాను. మీరు పొగుడుతారు, నేను కూడా పొగుడుతాను. అంటే అది ప్రతిచర్య. ఎందుకంటే గతంలో నేను ఏర్పరచుకున్న మంచి చెడ్డ భావాలు, ఇష్టాలు, దీన్ని బట్టి ఏర్పడినటువంటి ఒక అభిప్రాయాలతో కూడుకున్న ఒక విషయం అన్నమాట. మీ గురించి మీకు ఇమేజెస్ ఉన్నాయి, నా గురించి నాకు ఇమేజెస్ ఉన్నాయి. అలాగే మీ గురించి కూడా నాకు ఇమేజెస్ ఉన్నాయి, నా గురించి కూడా మీకు ఇమేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇమేజెస్ మధ్య నుండి రిలేషన్షిప్ లో ఈ రియాక్షన్ అనేది ఉంటుంది. సో దెన్ వాట్ ఈజ్ యాక్షన్? సో ది మైండ్ నోస్, అంటే మనసుకి యాక్షన్ అనేది తెలుసా అనేది మనం చూడాలన్నమాట. చూసినప్పుడు ఏమవుతుందంటే, కృష్ణమూర్తి సెవెరల్ టైమ్స్ టోల్డ్ అబౌట్ ఇన్సైట్, యాజ్ యు పాయింటెడ్ అవుట్. సో ఇన్సైట్ అనేది ఏమిటి అసలు? వాట్ ఈస్ దట్ ఇన్సైట్? అంటే ఇన్సైట్ అనేది సెల్ఫ్ అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆలోచనని గమనిస్తుండేటప్పుడు కొన్ని ఇన్సైట్స్ జరుగుతాయి. అంటే ఆలోచన చేత మళ్ళీ విశ్లేషించబడని సమగ్రమైన మొత్తంలోంచి వచ్చినటువంటి ఒక అవగాహన అన్నమాట. అంటే ఒక కోపం నుంచి వచ్చిన అవగాహన, ఒక బాధ నుంచో ఒక భయం నుంచో వచ్చిన అవగాహన కాదు అది. బట్ ద హోల్ కంటెంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఒకటి ఉంది కదా, అది తను చూసుకుంటుంది అనమాట. చూసుకుంటున్నప్పుడు సమాధానం లేకుండా ఒక దగ్గర ఆగిపోతుంది. ఇట్ ఈస్ కార్నర్డ్. అంటే సమాధానం కోరడం లేదు, జస్ట్ ఇట్ ఈస్ వాచింగ్, ఇన్వెస్టిగేటింగ్, విచారణ చేస్తుంది లోపలికి వెళ్ళి. ఆ విచారణ దగ్గర ఒక దగ్గర ఆగిపోయినప్పుడు సడన్ గా నిశ్శబ్దంలోంచి ఒక ఇన్సైట్ వస్తుంది. ఇన్సైట్ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ కాల్డ్ కృష్ణమూర్తి దట్ ఇంటెలిజెన్స్. ద ఇంటెలిజెన్స్ ఆపరేట్స్. ఈ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే ఇట్స్ నాట్ బిలాంగ్ టు ది మైండ్. అంటే మనస్సుకు తెలిసినటువంటిది కాదు. అంటే దాన్ని ప్రజ్ఞ అని పిలుస్తారు దేంట్లో, ట్రెడిషన్ లో. ప్రజ్ఞ అంటే దట్ ఈస్ ది డివైన్ సెంటర్డ్ ఇంటెలిజెన్స్. అలాగే దాన్ని మరొక విధంగా పిలుస్తారు, అది విజ్డమ్ అని పిలుస్తారు మరొక సందర్భంలో. అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ది నేమ్ మే బి, బట్ ఆ క్షణంలో ఆలోచన తన తాలూకా తెలిసిన జ్ఞానంతో పనిచేయడం అనేది ఆగినప్పుడు కలిగేటువంటి ఒక తెలివి అది, అంటే ఒక ఇంటెలిజెన్స్ అది. కానీ మెదడు యొక్క తెలివి కాదు అది. సో ఆ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యాక్షన్ అన్నమాట. ఆ యాక్షన్ ఏం చేస్తుంది? అది గతంతో ఏ సంబంధం లేనిది కనుక, అది ఒక నూతనమైనటువంటి తెలివి కనుక, అది ఒక సెంటర్కి సంబంధించింది కాదు గనక, అది పరిమితమైంది కాదు గనక, అది అపరిమితమైంది కనుక అది ఒక రియాక్షన్ లోకి వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే తెలిసిన జ్ఞానం అంటే దానికి లేదు, సెల్ఫ్ యొక్క జ్ఞానం. కాబట్టి ఇట్ ఈస్ నాన్ సెల్ఫ్ లేనిది అనమాట అది. కాబట్టి ఇట్ ఈస్ వాస్ట్, ఇట్ ఈస్ ఎ క్రియేటివ్. సో అందువల్ల దాంట్లో నుంచి ఒక చర్య పుడుతుంది. ఆ చర్య ఏంటి అని అంటే మనస్సు ఊహించలేదు అనమాట. ఇప్పుడు ఒక సందర్భంలో నేను ఎలా చర్య చేయాలి అంటే మనసు రెండు విధాలుగా చెప్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేయకూడదు అని. మళ్ళీ కొంతసేపు పోయిన తర్వాత ఇంకొకరిని అడిగితే లేదు అలా చేయకూడదు, ఇలాగే చేయాలి. అయితే తనలో తానే తర్జన భర్జన అవుతాడు. సో ఇంటెలిజెన్స్కి ఏంటంటే ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని ఉండదు. కానీ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ సడన్ గా, అంటే ఒక మెరుపులాగా వెంటనే అది చర్య చేస్తుంది అనమాట. అది ఆలోచించడం, అర్థం చేసుకోవడం, చర్య చేయడం అనే ఆలోచన విధానంలో వెళ్ళదు. సో ద వెరీ ఎట్ ఎ గ్లేన్స్ ఇట్ ఆపరేట్స్ అనమాట. ఎట్ ఎ గ్లేన్స్, దాన్ని చూసి చూడగానే, దాన్ని వినగానే అది వెంటనే తక్షణమే చర్య చేయగలదు. సో ఏ చర్య చేసినా దట్స్ ఎ రైట్ యాక్షన్ అనమాట.
ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజన్ లేదు. సో ఫ్రమ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇట్ యాక్ట్స్ అన్నమాట. దట్ ఈస్ ఇంటెలిజెన్స్. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా డైలీ లైఫ్ లో జరిగే ఎగ్జాంపుల్స్ ఏమైనా అంటే ఏదైనా లైక్ కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ హౌ డస్ అంటే if only one touches that love, that intelligence, that can be known, and that cannot be explained in life matters. Yeah, and there in one discussion he explains that we are conditioned for the danger, you know, because the body or mind knows that it immediately reacts to the danger, but we are not conditioned for this kind of a thing, right? We are conditioned to react but not to be silent. Yes. Right? Yes. So why we are conditioned for the fear but why we are not conditioned for this silence? Endukante this conditioning came out of the I, because there is no I there, so there is no conditioning. The conditioning comes because of the experiences. The experiences are limited and the knowledge is limited, and because of that the thought is limited. So where there is limitedness, there is conditioning. But when the I is not operating with experiences, with knowledge and the thought, when these three are not there, the I is not there. So there is no conditioning. So without conditioning, the intelligence operates. See. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు మనము పూర్వకాలంలో అంటే వెన్ వి సీ ఇన్ ద పాస్ట్ ఋషులు గాని ఇంకా పెద్దవాళ్ళు గాని దే యూస్ టు లివ్ ఇన్ కేవ్స్, వాళ్ళ గుహలలో ఉండి మంచు పర్వతాల దగ్గర అక్కడ అంటే దే యూస్ టు గో దే ఫర్ ఎన్లైటన్మెంట్ కదా సార్. అలాగే స్థలం యొక్క అంటే మనం ఉండే స్థలం యొక్క ఇంపార్టెన్స్ మన ఎంక్వైరీకి ఏమైనా ఉపయోగపడుతుందా సార్? అంటే యాక్చువల్గా ఇఫ్ యూ కేమ్ అవుట్ ఫ్రమ్ ది సెల్ఫ్, అంటే సెల్ఫ్ నుంచి మీరు బయటపడిపోయారు అనుకోండి, కండిషనింగ్ నుంచి బయటపడిపోతే స్థలం తాలూకు ఇంపార్టెన్స్ లేదు. అంటే మీరు కూరగాయల బజార్లో ఆ స్థితిలో ఉంటారు, జనసమ్మర్దమైన ప్రదేశాల్లో అలాగే ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉంటారు, ఏకాంతంలో ఉండేటప్పుడు అలాగే ఉంటారు. కొన్ని స్థలం యొక్క ప్రభావం ఉండదు. అయితే ఈ సాధకులు ఏం చేశారంటే పూర్వకాలంలో ఒక ఏకాంత స్థలంలోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేద్దాము, ఈ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది, అక్కడ మనసు స్థిరపడుతుంది అనుకుంటున్నారు అనమాట. సో ఈ ఏకాంతత అనేది మనసును అర్థం చేసుకోవడం వల్ల, సైలెన్స్ అవ్వడం వల్ల వచ్చేది అనమాట. సో ప్రదేశం బట్టి వచ్చేది కాదు. అయితే ఒక విషయం మాత్రం ఉంది. ఇప్పుడు చూడండి, ఒక బాగా మామూలు మనిషి, సాధారణమైన మనిషి అనుకుందాం. సో బాగా అక్కడ ఘర్షణ అవుతుంది, వైలెన్స్ ఉంది, తీవ్రమైన గందరగోళం ఉంది. ఆ స్థలంలోకి వెళ్తే ఏమవుతుందంటే కొంతసేపటికి అతనికి ఏదో అనాలనిపిస్తుంది, తనకు తెలియకుండా అతనికి ఏదో దెబ్బలాట్లో పాల్గొనాలనిపిస్తుంది, ఆ ప్రభావం ఉంటుంది. అలాగే ఒక తాగుబోతుల మధ్యనే ఒకడు కూర్చున్నప్పుడు కొంచెం మనసు కకలా వికలం అవుతుంది. అలాగే చెట్లు లేదా అంటే మంచి వాతావరణంలో, ఒక ప్రశాంత వాతావరణంలో కూర్చుంటాడు, అక్కడ ఒక రకమైన వాతావరణం ఉంటుంది. అలాగా రకరకాలుగా వాతావరణ ప్రభావం తప్పకుండా మనిషి మీద ఉంటుంది. ఎంతకాలం ఉంటుందంటే సెల్ఫ్ ఉన్నంత కాలం. సో సెల్ఫ్ అనేది ఎప్పుడైతే లేదో, పోయిందో, అక్కడ వాతావరణ ప్రభావం, వ్యక్తి ప్రభావం ఏది ఉండదన్నమాట. ఆటోమేటిక్ గా, ఎందుకంటే అతను చూడగలడు ప్రతిదీని, కాబట్టి వెంటనే బయటపడిపోగలడు. అది సాధ్యం కాదు కనుక మొదట్లో ఇవి కొంతమంది ఈ ప్రాక్టీసెస్ అంతా ఏకాంతవాసం అని, బయటకు వెళ్ళిపోవడం అని అన్ని జరిగాయి అన్నమాట. అయితే యాక్చువల్గా ఏంటంటే జనాల మధ్యనే, సంబంధాల మధ్యనే మన మనస్సు మనకు అర్థమవుతుంది, మన ఏంటో తెలుస్తుంది. కాబట్టి నా భార్యతో నేను ఎలా ఉన్నాను, భర్తతో ఎలాగున్నాను, సమాజంలో ఎలాగున్నాను, వస్తువులతో ఎలాగున్నాను,
లేదంటే విషయాలతో నా ఆలోచనతో నేను ఎలాగున్నాను అని నిత్య జీవితంలో యాక్చువల్గా మనల్ని మనం చూసుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మన సెల్ఫ్ అర్థమవుతుంది. సపోజ్ నేను ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి ఉండి వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ కోపానికి భయానికి లోన్ అయ్యే సందర్భాలు కలగొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే నిత్య జీవితంలో ఉండి దాన్ని మనం చూసుకోవడం వల్ల సెల్ఫ్ ఎండ్ అవటం అనేది జరగడం వల్ల మనకి ఛాలెంజెస్ లో ఎలాగా మనం దాన్ని నిశ్శబ్దంలో ఉండగలం అనేది మనకు తెలుస్తుంది అనమాట. లేకపోతే అది కష్టం అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ఇట్. సో ఎవరి మార్గం ఆడది, వాళ్ళు అలా వెళ్ళారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఈ డైలీ లైఫ్ లో ఇది చూడడం వల్ల మనకేమవుతుందో మనకు తెలుసును, మనకి సెల్ఫ్ అండర్స్టాండింగ్ అవుతుంది. ఇది వరకట్లాగా లేము, ఎంత డిస్టర్బెన్స్ అవ్వటం లేదని మనకు తెలుసు కదా. సో కాబట్టి మనం వాళ్ళని చూసి వనవాసాలకు వెళ్ళిపోవాలా అనక్కర్లేదు, వాళ్ళు ఎందుకు అలాగ అయ్యారు అనేది మనకు అవసరం లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ రైట్ థింగ్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్, దెన్ వీ గో విత్ ద రైట్ థింగ్ అంతే. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సార్ నేను శాస్త్రి మాట్లాడుతున్నాను సార్. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు నాకు చిన్న క్లారిఫికేషన్ కావాల్సి వచ్చింది సార్. అదేంటంటే కృష్ణమూర్తి గారి తత్వం బాగా అర్థం చేసుకున్నప్పుడు మనిషి బికమ్స్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ అండర్స్టాండింగ్ సెల్ఫ్. ఒకసారి అది అర్థమైనట్లయితే మనం ఎంత గందరగోళం మధ్య ఉన్నా కూడాను మనం ఏ పరిస్థితి వచ్చినా కూడా తట్టుకొని ముందుకు పోగలుగుతాం. అది ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏమిటంటే నేను అర్థం చేసుకున్నది, మనకి సమాజం యొక్క ప్రభావం కూడా మన మీద పడుతూ ఉంటుంది. ఆ ప్రభావం నుంచి కూడా మనం ఇమ్యూన్ అవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అని అనిపిస్తుంది సార్. అది కృష్ణమూర్తి గారి తత్వంలో ఉంటే. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏమిటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఎవరి మీద ఆధారపడకుండా నన్ను నేను అర్థం చేసుకుని నేనంటే ఏదో తెలుసుకొని ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని ముందుకు పోగలిగేటటువంటి శక్తిని స్వయంగా సంపాదించుకోవడానికి హెల్ప్ చేస్తుంది అని అనిపిస్తుంది సార్. అంతే సార్. తప్పకుండా. Am I right, sir? Yes, exactly correct. Thank you, sir. Welcome. మా సమయం అయింది. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా? 7:30 అవుతుంది. సార్ రామకృష్ణ సార్. ఎవరండి? సార్ కృష్ణ సార్, బోడుపల్. కృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు మనము సైలెంట్ ప్రకృతి పిట్టల సౌండ్ ఆ సౌండ్ వినుకుంటూ ఉన్నప్పుడు సార్, ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి బయట పొద్దుగాల 6 గంటలకు ఇట్లా కూర్చున్నాను సార్. ఇట్లాంటప్పుడు మీరు అన్నారు కదా ఒకసారి సెక్యూరిటీ ఒక కంపెనీలో పోతున్నప్పుడు సెక్యూరిటీ ఎట్లా చెక్ చేస్తాడు అది అనేది వస్తుంది సార్. అట్లా సడన్ ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు గుర్తు చేస్తుంది. అది ఒకటి వస్తుంది, అది సడన్ ఫస్ట్ లా రాకపోయేది, అది ఈ మధ్య వచ్చేస్తుంది. ఆలోచన రాగానే మీరు కూడా వస్తారు, మిమ్మల్ని కూడా చూపిస్తుంది. అది అంటే ఇవే ఇట్లా చూసేది కూడా బయట రియల్ జరిగేది కూడా అట్లనే చూసి దానికి కావాల్సిన సమాధానం ఇవ్వగలుగుతున్నాం సార్. ఇప్పుడు ఎట్లా ఆలోచనలు చూస్తున్నాం, ఇట్లా చూసినప్పుడు పోతాయండి. అప్పుడు అసలు కొట్టుకుపోయేది దాంతో ఏమైనా అరే ఇంత దూరం పోయినా మళ్ళీ వచ్చి మళ్ళా అలా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, కొంచెం ఆలోచన రాగానే సడన్ లా ఏదో అది నేను దాన్ని కొత్తగానే చూస్తున్నాను. నేను కూడా ఫస్ట్ పచ్చం లేదు, అట్లా చూసి పచ్చం లేదు, చూడగలుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా విచిత్రంగా అది అట్లా తీసుకోవట్లేదు, సడన్ లా ఆపేస్తుంది. ఎవరొచ్చినా ఏదొచ్చినా ఆపేస్తుంది అన్నట్టు. అలా కొంచెం గమనిస్తున్నాను, మనకెంత అన్నట్టు మళ్ళా ఆడుకొస్తున్నాను. అంటే ఇవే ఆలోచనలు ఇప్పుడు బయట వచ్చే పరిస్థితులు, వాళ్ళని మాట్లాడినా తిట్టినా, మనకు రోషం వచ్చినా, కోపాడే సిచ్యువేషన్లు వచ్చినప్పుడు కూడా దానికి కావాల్సినంత సమాధానం ఇచ్చేసి సరే ఎంత రెచ్చగొట్టినా ఆడెట్లా చూస్తున్నానో ఇక్కడ కూడా అట్లనే చూస్తున్నాను సార్. కానీ ఒక్కొక్కసారి జర పని ఒత్తిడి వల్ల మీద మళ్ళీ మలిసిపోయి జర ఇదనుకో మళ్ళా అదే ఆలోచనలు వస్తున్నాయి సార్. మళ్ళీ
మళ్ళా ఆ రూట్ లో చూడాలి, అంతే చూడాలి, వచ్చినప్పుడల్లా అట్లనే చూడాలి. వచ్చినప్పుడు చూడాలి, తర్వాత సెల్ఫ్ ఎంక్వైరీ చేయాలి. ఇందాక మనం చెప్పాం కదా, ఎందుకు వస్తున్నాయి అన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. ఆలోచన చూడాలి, గమనించాలి, తన తాలూకా లిమిటెడ్నెస్ ని గుర్తించాలి, తన ఒంటరితనాన్ని గుర్తించాలి. ఇలాగా ఈ అవగాహనలోకి వెళ్ళిన కొద్ది అది పోతాయి అన్నమాట. ఇప్పుడు సీయింగ్ అనేది ఉండాలి. ఆడ కూర్చున్నంత సేపు మీరు అన్నట్టు కరెక్టే సార్. మీరు ఏమన్నారంటే అట్లా చూస్తుంటే ఆగిపోతాయి అన్నారు కదా సార్, ఆపేస్తుంది. అదొకటి వచ్చింది, అది నువ్వు టార్చ్ లైట్ అది అన్నారు కదా, అది ఆలోచనలు వస్తుంటే సడన్ గా పోవట్లేదు, చూస్తున్నా ఇట్లా బ్రేక్ అయిపోతుంది. అదొకటి కొత్తగా చూసినాను అది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మనం అలా చూస్తుండగా ఆలోచన తన తాలూకా గుణాలని, తన తాలూకా స్వభావాన్ని, తన కథని అది చెప్తుంది అనమాట. అది వినాలి మీరు. ఎందుకంటే అది కూడా అంటే ఇంటే మళ్ళీ ఏమన్నా అవుతుందాం అన్నట్టు కూడా ఇంటలేను, నాకు అవసరం లేదంటే కూడా సైలెంట్. అది కాదు నేను చెప్పింది, ఆ వినడం కాదు. సో ఆలోచన ఇప్పుడు ఒక భయంలోకి వచ్చింది అనుకోండి, భయకరమైన ఆలోచన ప్రారంభం అవ్వగానే మీరు చూసారనుకోండి, చూస్తే ఆలోచన భయాన్ని కలిగించే ఆలోచన అలాగా ఫేడ్ అవుతుంది, అలా తగ్గుతూ వస్తున్నట్టుగా తెలుస్తుంది, సడన్ గా పోతుంది. లేదా ఈ ఆలోచన ఆ భయం అంటే భయం అనేది ఆలోచన వల్లే కలుగుతుంది అనే సత్యాన్ని తెలియపరుస్తుంది అనమాట. భయమే తన తాలూకా స్వరూపం చూపిస్తుంది అనమాట. సో దీని గురించి ఆలోచించడం వల్ల భయం కలిగింది. భయం అనేది ఉట్టినే కలగదు, ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తే కలుగుతుంది. భయం అనేది భవిష్యత్తు ఆలోచనలో వస్తుందా, ఇలాంటివన్నీ కూడా మీకు ఆలోచనలోంచి అర్థం అవడం మొదలు పెడతాయి అన్నమాట. అంటే భయం యొక్క స్వరూపం తెలుస్తూ ఉంటుంది, ఆలోచన ఆగిపోవడమే కాదు. అలా తెలియటం వల్ల మీరు భయం నుంచి విమోచన పొందుతారు. అంటే ఇప్పుడు ఈ ఆలోచనలు ఇప్పుడు ఇది అంతే, ఇప్పుడు బయట జరిగేది కూడా అవే కదా సార్. ఇప్పుడు బయట జరిగేది కూడా వేరే కాదు, నేనే అన్నట్టు. అంతే కదా సార్, అది కూడా నేనే అనుకొని చూడాలి. ఈ ఆలోచన ఎట్లా చూస్తున్నామో, ఎట్లా సెక్యూరిటీ అన్నట్టు ఎట్లా వచ్చిండో అది కూడా బయట ఎదుటోడు తిడుతుండే అది కూడా నేనే అన్నట్టే చూడాలి. ఇక అంటే ఆలోచనలో తిట్టేటప్పుడు మనలో ఏమవుతుంది అది ప్రధానం. సో వాడు మనతో సమానమే కదా, తిడుతున్నాడంటే సమర్థించుకోవడం అలా కాదు, అలా తిడుతున్నప్పుడు నాలో ఏమవుతుంది అది ముఖ్యం. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది సార్. థ్యాంక్స్ సార్. వెల్కమ్ అండి. హలో హలో గుడ్ ఈవినింగ్ సార్, రాజు నాయక్ మాట్లాడుతున్నాను. రాజు నాయక్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ ఒక క్వశ్చన్ సార్ అడగొచ్చా సార్ నేను? చెప్పండి సార్. సార్ ఇక సెల్ఫ్ ను అబ్జర్వేషన్ చేస్తే, ఎరుకతో చూస్తే అది డే బై డే అనేది బలహీనత పడుతున్నట్టు అనిపిస్తుంది సార్ మనసులోని. కానీ అన్లిమిటెడ్ గా థాట్స్ ఉంటాయి సార్ మైండ్ లో. అన్లిమిటెడ్ గా చూస్తూ ఉంటే అనేది ఆ విధంగా అన్లిమిటెడ్ గా థాట్ నేను సో ఇది కావట్లేదు సార్. నేను ఇది కావట్లేదు అంటారా? ఎస్ సార్, సంపూర్ణంగా థాట్స్ అనేది గత థాట్స్ ని విముక్తి పొందలేకపోతున్నాం సార్. అంటే ఇక్కడ నాగింగ్ థాట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఒక భయము, ఒక దుఃఖము, లేకపోతే సంఘర్షణం, ఇలాంటి సంబంధించిన థాట్స్ ప్రిడామినెంట్ గా వస్తాయి. వచ్చినప్పుడు ఛాలెంజ్ లాగా వచ్చినప్పుడు దాన్ని మనం చూడగలుగుతున్నాం. అది చూడిన తర్వాత అది అర్థమైతే దాని నుంచి విడుదల పొందగలుగుతున్నాం చాయిస్ అవేర్నెస్ తో. బట్ దెర్ ఆర్ చిన్న చిన్న విషయాల్ని కూడా మనసు రికార్డ్ చేసుకుంటుంది. నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళాను, ఏదో కొన్నాను, ఆ ధర గురించి బేరమాడాను, ఆ ధర తగ్గదు అన్నది ఆమె, అది తీసుకొచ్చాను, మళ్ళీ ఆ డైలాగ్ అంతా గుర్తుకొస్తుంది. అవసరం లేదు. అయితే ఇలాంటి అవసరం లేని విషయాలు కూడా ఎన్నో గుర్తుకొచ్చి వస్తుంటాయి. మళ్ళీ అవి ఒక థాట్ ఫారం లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి నేచురల్ గా అవి కూడా పడిపోతాయి. ఇది ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో, అంటే కంటిన్యూస్ గా చూడటం అనేది అసాధ్యం. అయితే చూడటం అనేది ఫ్రమ్ టైం టు టైం, అంటే ఎప్పటికప్పుడు చూడాలి. ఇప్పుడు ఒక మూమెంట్ లో మనం భోజనం చేస్తున్నప్పుడు ఏదో ఆలోచన వచ్చింది,
అది మనం భోజనాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం ఆలోచన. అవును సార్. అప్పుడు ఆలోచన వల్ల మనం దాన్ని ఆస్వాదించలేకపోతున్నాం కదా. కాబట్టి అప్పుడు ఏ ఆలోచన వచ్చిందో చూస్తారు, అది ఆ టైంలో అంతే, అది అయిపోయింది. స్నానం చేస్తున్నప్పుడు ఏదో భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. సో యాక్చువల్ గా స్నానం చేస్తున్నప్పుడు నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ అవర్ లో చేయవలసిన పని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, అది ఆలోచిస్తుంది. లేదా ఏదో అక్కర్లేని ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం స్నానం చేయడం లేదు, ఆలోచనలో కొట్టుకుపోతున్నాం. అవును సార్. కాబట్టి ఆ సమయంలో డిజార్డర్ అంటే అక్కడ ఇంకో దాంట్లో కొట్టుకుపోతున్నాం అనే విషయాన్ని చూడగలగాలి అంతే. అవును సార్. సో అలాగా ప్రతి విషయం ఎప్పటికప్పుడు అంటే కంటిన్యూస్ కాదు, ఎప్పటికప్పుడు మనం చూడగలిగితే అప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ పెరుగుతుంది. అంటే ఆలోచనకి మధ్య ఒక స్పేస్ పెరుగుతుంది అనమాట. సో అలాగ మనం చూస్తూ వెళ్తున్న కొలది ఏమవుతుందంటే అక్కడ అనవసరమైన ఆలోచనలు బాగా తగ్గిపోతాయి, కానీ ఛాలెంజెస్ మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. దాన్ని చూడటం వల్ల అవి కూడా మనసు అర్థం అవడం వల్ల పోతా ఉంటాయి. ఈ విధంగా సెల్ఫ్ అనేది చూస్తూ వెళ్తే నిరామయం అవుతుంది. అంటే ఆలోచనలు అనేవి బాగా తగ్గడం కనిపించి నిశ్శబ్దం అనేది అప్రయత్నంగా ఏర్పడి ఆ నిశ్శబ్దంలో జరగవలసింది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ ఆలోచనలు నాకు తగ్గడం లేదు, ఇవి వస్తున్నాయి అని చింతించకుండా అసలు ఏం చేయాలంటే వచ్చిన ఆలోచనే డిజార్డర్. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటి నాలో డిజార్డర్ ఉంది అని మీరు చూసుకోండి, అంతవరకే. సో యూ డెన్ ఇమ్మీడియట్లీ కమ్ టు ది ఆర్డర్. ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి, ఎలా పోతాయి, అది ఆలోచించడం వల్ల మరి కొంచెం సంఘర్షణ అనమాట. సో సీ ద డిజార్డర్ అండ్ యూ కమ్ టు ది ఆర్డర్ ఇమ్మీడియట్లీ. That's it. Okay, thank you so much, sir. Welcome, sir.